ప్లరా ప్రతి ఒక్క సండే విశ్వాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం. జాగ్రత్తగా వినండి. పేరు విశ్వాసం గురించి అని ఉంది. అంటే విశ్వాసం ద్వారా మన పరిస్థితులు మార్చడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. మీరు అనుకోవచ్చు ప్రతి సండే ఇదేనా? పేరు అంతే, అది టైటిల్ పెట్టాం. కానీ మీకు తెలుసు లోపలికి వెళ్ళి అనేక విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా ఈ సబ్జెక్ట్ ద్వారా. ఇంకోటి చెప్తున్నా మీకు, యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వ్యక్తికి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే విశ్వాసం గురించి తెలుసుకోవడమే. విశ్వాసం గురించి క్లియర్గా లేకుంటే మనము ప్రతి క్షణం ఎలా జీవించాలో మనకు అర్థం కాదు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, యేసయ్యను ప్రభువుగా స్వీకరించిన తర్వాత ఫెయిత్ గురించి, విశ్వాసం గురించి మీకు క్లియర్గా క్లారిటీ లేదనుకో, బ్రతకడమే కష్టం. ఎందుకంటే బైబిల్ ఫ్యాన్ వేసుకున్నాయినా, ఈ ఫ్యాన్లు కూడా ఏంటి బాబు పిల్లలకి, అన్ని ఫ్యాన్లు ఏంటి అక్కడ ఇట్లా అనుకుంటున్నారు పాపం. ఓకే, జాగ్రత్తగా విన్నాను పిల్లరా. ముందర చూడండి, బైబిల్ చెప్తోంది నీతిమంతుడు, ఎవరైనా చెప్పాలి, నీతిమంతుడు హబక్కూకు 2:4 నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని రాయబడింది. రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్. హలో, నీతిమంతుడు ఎవరు? మీరు నేను, బయటోళ్ళు కాదు, మీరు నేను నీతిమంతులము. మీరు నేను నివసించేదానికి మూలం ఏందంట? విశ్వాసం మూలము. అది లేకుండా బ్రతకలేమని అర్థము. అందుకే ఆ సబ్జెక్ట్ గురించి మీరు మీకు తెలియదు అనుకోండి, మీరు వినలేదనుకోండి, ఏం బ్రతుకుతాం? ఇప్పుడు మీరు చైర్లో కూర్చున్నారు తెలుసా పిల్లరా, చైర్లో కూర్చొని మీ ప్రతి క్షణము విశ్వాసంలోనే కూర్చోడాలి. మీరు విశ్వాసం ద్వారా మీ జీవితం నడబడతా ఉండాల. సో అందుకని ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఒక క్రైస్తవు, అందుకే మన పేరే విశ్వాసం, మీకు తెలుసా కదా. మనల్ని విశ్వాసులని పిలుస్తాడు దేవుడు కదా. క్రైస్తవులని లోకం పిలుస్తుంది, బైబిల్ పిలిచేది మనల్ని క్రైస్తవులని. బైబిల్లో ఎక్కడ రాయాల క్రైస్తవులని? దేవుడి నోటి నుంచి ఎప్పుడు రాలా క్రైస్తవులని లోకంలో నుంచి వచ్చింది ఇది. లోకం పిలుస్తుంది మనల్ని క్రైస్తవులని, కానీ దేవుడు మనల్ని ఏమని పిలుస్తాడో తెలుసా? విశ్వాసులు అని. అందుకే విశ్వాసులైన మనం విశ్వాసం గురించి తెలియకుండా, అందుకే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ప్రతి సండే ఈ సబ్జెక్ట్ పేరు పెట్టాం, కానీ లోపలికి వెళ్తున్నాం, అనేక విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. మీరు నిజంగా ఆత్మీయంగా ఎదగాలంటే కొన్ని వారాలుగా ముందు చెప్పడం జరిగింది, అవి కూడా వినండి, అప్పుడప్పుడు తెరిచి చూస్తూ ఉండండి. దీనివల్ల చాలా లాభం ఉంది పిల్లరా. మీరు అనుకోవచ్చు ఇక్కడ రావడం టైం వేస్ట్, వినడం టైం వేస్ట్, మిగతా యొక్క వార్తలు వింటే దాంట్లో ఏదైనా లాభం ఉంటుంది, లేదంటే సినిమాలో లాభం ఉంటుందని దాంట్లో లాభం లేదు. నీ మనసు ఆత్మ చెడిపోతాయి దాంట్లో. కానీ దేవుని వాక్యం ఎంత వింటే అంత మంచిది. ఓకే, విశ్వాసంలో నడిచే వ్యక్తి దగ్గర ఈ యొక్క 4 క్యారెక్టర్స్ ఉంటాయి కదమ్మా. ఏమేమి 4 పెట్టినైనా ఆ 4 గుణాలు కలిగి ఒక వ్యక్తి విశ్వాసంలో జీవిస్తూ ఉంటాడు. నువ్వు విశ్వాసంలో జీవిస్తున్నావా లేదా అనే దానికి గుర్తు ఏంటంటే ఈ 4 నీలో ఎప్పుడు నడుస్తూ అంటే ఈ 4 నిన్ను నడుపుతూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఏంటిమా? దర్శనం కలిగి ఉంటావు. విశ్వాసంలో నువ్వు జీవిస్తున్నావు అంటే నీ దగ్గర దర్శనం ఉంటుంది. ఎప్పుడు ఏ దర్శనము? ప్రతి విషయానికి సంబంధించి దర్శనం ఉంటుంది, ప్రతి ఏరియాని బట్టి దర్శనం ఉంటుంది. ఉదాహరణకి సపోజ్ నువ్వు ఒక డైరెక్షన్లో వెళ్తానో జీవితంలో, ఏంటి దర్శనం అంటే ఏంటి? లేకుంటే డ్రీమ్ అంటారు, దర్శనం అంటారు, లేకుంటే డెఫినెట్ గోల్ అని కూడా పిలుస్తారు. యేసు ప్రభులో నువ్వు విశ్వాసం నడుస్తా అంటే నీ దగ్గర ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, ఒక డెఫినెట్ గోల్ ఉండాలని నీ దగ్గర ప్రతి క్షణము, ప్రతి ఏరియాని సంబంధించి. ఉదాహరణకి ఏంటి దర్శనం అంటే, నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు, ప్రభువులో జీవిస్తున్నావు, నీ జీవితంలో ఒక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, డబ్బులు లేవు ఇంట్లో, ప్రతి నెల అప్పు తీసుకుని జరగాల, ఆర్థికంగా ముందుకు పోలేకపోతున్నావు, ఆర్థికంగా బంధించబడి ఉన్నావు, ప్రాక్టికల్గా ఇప్పుడు నీ జీవితంలో ఉంది. కానీ నువ్వు యేసయ్యను తెలుసుకున్న తర్వాత నువ్వు బైబిల్ చదివినప్పుడు నీ గురించి అక్కడ వేరే రాయబడింది. అక్కడ నీ గురించి ఏం రాయబడిందంటే నీతిమంతులు ఇల్లు గొప్ప ధననిధి అని రాయబడింది. కానీ నీ ఇంట్లో ధనం లేదు. బైబిల్ ఏం రాయబడిందంటే నీతిమంతుని యొక్క ప్రతి అవసరత తను
తన స్వర్గపు ధననిధి నుంచి తీరుస్తాడని రాయబడింది. బైబిల్లో ఏం రాయబడిందంటే, నీతిమంతుని కొరకు నేను ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలంతో విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాను. నువ్వు పోతా ఉండేది డైరెక్షన్ వేరు, అప్పుల్లో బాధలో సమస్యలు ఉన్నావు. కానీ బైబిల్ చెప్తానే డైరెక్షన్ వేరు, విజన్ వేరు. దాన్నే విజన్ అంటున్నా, దాన్నే దర్శనం అంటున్నా. నువ్వు ఏం చేస్తావంటే, ఇది కాదు నా గమ్యము, ఇది కాదు నా ప్రయాణం, ఇట్లా కాదు నేను పోల్సింది, నా యొక్క ప్రయాణాన్ని నేను తిప్పుతున్నానని చెప్పి నువ్వు ఏ దర్శనం కలిగి ఉంటావు? నీ దగ్గర ఆస్తి ఉండే దర్శనం కలిగి ఉంటావు, నీ దగ్గర ఐశ్వర్యం కలిగి ఉండే దర్శనం కలిగి ఉంటావు. అర్థమవుతుందా నేనా? హలో, నువ్వు ఎప్పుడు నోరు తెరిచి అనుక్షణము ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటావు. ఈవెన్ నువ్వు అప్పుల్లో ఉన్నావు, వడ్డీకి ఇస్తాను, నువ్వు వడ్డీలు కట్టుకుంటున్నావు, నీకు తెలుసు రేపు నెల నేను వడ్డీ కట్టుకునే కూడా డబ్బులు లేవని. కానీ ఈ మనిషి, నువ్వు చెప్పావు నాకు, నువ్వు ఇచ్చిన దర్శనం ఇదే, నువ్వు నా భవిష్యత్తు ఇలాగ రాసావు, ఇదిగో నా భవిష్యత్తు నేను మారుస్తాను, నా దర్శనం ఇది. ఈవెన్ ప్రాక్టికల్ లేకుండా నేను ఈ డైరెక్షన్లోనే వెళ్తా, ఇదే చూస్తాను నేను, ఇదే చెప్తాను నేను, ఇదే అనుభవిస్తాను. మీకు ఇంకో విషయం చెప్తాను నేను, ఇంకా క్లియర్గా అర్థమయ్యేదానికి. అనారోగ్యంలో ఉన్నాం మనము. పోనీ నేను ఒక ప్రాక్టికల్గా చెప్తాను. నేను ఒక 3-4 years బ్యాక్ ఉన్నట్లుండి నాకు స్నీజింగ్, నోస్ రన్నింగ్ చాలా ఎక్కువైపోయింది. నాకే అర్థం కాలే, అన్ఎక్స్పెక్టెడ్లీ ఒకరోజు లేస్తే స్టార్ట్ అయ్యింది. నాకు అర్థం కాలే. నేను దాదాపు ప్రార్థన చేస్తున్నా, వారం 10 రోజులు 15 రోజులు ఇంట్లో తెలిసి వీళ్ళకి. అయితే చాలా సివియర్ అయిపోయింది. నేను బైబిల్ చదవలేకపోతాను, ప్రార్థన నేనే వినాలా. జస్సి ముందర చూడాల, కీర్తన మీరు టీం ప్రార్థన చేసుకోలేకపోతున్నా, బైబిల్ చదవలేకపోతే నాకు ఒక డౌట్ పడింది, నేను ఇంకా ప్రీచ్ చేయగలనా లేదా అని. ఎందుకంటే నాకు స్నీజింగ్ ఎంత ఉండిందంటే, ముక్కు కారడం కానీ తుమ్ములు కానీ. ఐ సెడ్ లార్డ్, వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది నాకు? ఎప్పుడు నాకు లేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అది? ప్లరా 2-3 years బ్యాక్ స్టోరీని మీకు చెప్తున్నాం. 3 ఏళ్ళ క్రితం పెద్ద బ్యాటిల్ జరుగుతుంది. నేను ఎవరికి చెప్పడంలా, నేను ఇంక ఇప్పుడు డాక్టర్ దగ్గర పోను. ప్లరా దేవుని దగ్గర పోను, నేను దేవుని కృప వలన పోను. ఇక నాకు తట్టుకోలేని పరిస్థితి, ఎందుకంటే నాకు బైబిల్ చదవలేకపోతాను, ప్రార్థన చేయలేకపోతాను, నేను ఏం చేయలేకపోతాను అసలుకి. నాకు బాగా గుర్తుంది, నేను ఎవరో డాక్టర్ ఏదో అడ్రస్ చెప్పారు నాకు, అక్కడికి వెళ్ళాను నేను. ఆయన నాకేం చెప్పాడు తెలుసా? ఇది నువ్వు బ్రతికినంత కాలం నీతో ఉంటుంది, నువ్వు ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ ఏదో రాసిచ్చాడు ఆయన, ఇది వేసుకుంటేనే పని జరుగుతుంది అన్నాడు ఆయన. ఇంకా నేను డాక్టర్ నుంచి అక్కడి నుంచి వచ్చిన తర్వాత, ఎందుకు ఆ లైఫ్ ఇట్లా అయిపోయా, నేనే నేను చెప్పేవాడిని దేవుని గురించి. కొన్నిసార్లు నేను చెప్పను, దేవుడు పెట్టాడు రోగం, దేవుడు కూడా ఆయన నేర్చుకునే దానికి కొన్ని విషయాల్లో మనకు అలౌ చేస్తాడు ఆయన. హీ విల్ అలౌ. నేను చెప్పను రోగం అలౌ చేశాడని. ఈవెన్ నేను అలౌ చేశాడని చెప్పడం కూడా తప్పే. ఎందుకంటే దాని ముందు నేను తప్పు చేసి ఉంటా, ఏదన్నా చేయాల్సింది చేసిండు, తప్పు కూడా కాదు. ఈరోజు నేను చెప్తాను మీకు, తప్పని కూడా లేదు. అజ్ఞానం వల్ల నేను చేయాల్సింది చేయలేకపోయినాను కాబట్టి అది వచ్చి ఉంటుంది నాకు, ఎలర్జీ అనేది ఏమన్నాను. సో ఓకే, వాట్ హ్యాపెనింగ్ ఈజ్ ఇన్ మై లైఫ్, నేను రోజు దీంతో అయి వెళ్తున్నా, పోరాడుతున్నా దీనికి. కానీ ఇప్పుడు మీకు చెప్తాంటే చేయలే నేను, అదే అందుకని ఈ సాక్ష్యం చెప్తాను. ఒకరోజు ఒక ఇంటికి వెళ్తున్నా, నేను ఇక్కడే ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను ప్రీచింగ్ కోసం వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి. ప్రీచింగ్ కోసం కూడా కాదు, పెద్ద కౌన్సిలింగ్ కోసం వెళ్తున్నా. చాలామంది వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నారు. నేను వెళ్తా అంటే నాకు నోస్ రన్నింగ్, స్నీజింగ్, నేను చేయలేనేమాడా, ఏ పని చేయలేను వాళ్ళ ఇంట్లోకి పోయి. కానీ పోవాల్సి వస్తుంది, తప్పకుండా నా కోసం కాసుకొని ఉన్నాడు. చాలామంది 10-15 మంది కూర్చున్నారు. ఏదో కౌన్సిలింగ్ ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నింది. ఎలా చెప్పేది వాళ్ళు ముందర పోయి, నేను వీటి నుంచి మా ఇంటి నుంచి ప్రయాణమయ్యి వెళ్తా ఉన్నాను నడుచుకుంటా. నేను దేవునితో మాట్లాడతానా, పరిశుద్ధాత్మ దేవుడు నా చెవుల్లో చక్కని ఈ యొక్క విషయం వేశాడు. నీకు తెలిసిదే, నువ్వు తెలిసిన దీన్ని వాడుకోవడంలా అని చెప్పి, నోరు తెరుచు చెప్పు దేవుని వాక్యాన్ని, స్వస్థత వాక్యాన్ని అని. నేను బైబుల్ ముందు నిలబడి చెప్తానా, ఆ సన్నివేశం నాకు బాగా గుర్తుంది పిల్లరా. నేను పచ్చి నిజం చెప్తానా మీకు. నేను నోరు తెరిచి మధ్య దారిలో ఉన్నా నేను, నాకు బాగా గుర్తుంది ఆ సీన్ అంతా కూడా. యేసయ్యా, నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది తండ్రి. యేసయ్య తిన్న దెబ్బల చేత నా అణువులో ఆరోగ్యం ఉంది. యేసయ్య తిన్న దెబ్బల చేత
ప్రతి ఎలర్జీ యేసు నామములో చనిపోవును గాక. పిల్లరా, దేవుని సాక్ష్యం, దేవుడు సింహాసనాన్ని వింటానాడు. ద మూమెంట్ ఐ సెడ్ దాట్, నేను ఎప్పుడైతే చెప్పానో ఆ మాట, ఆ సెకండ్ మొత్తము ఆ రోగాన్ని దేవుడు బంధించేశాడు. ఫ్రీగా వెళ్ళా ఇంట్లోకి. దిస్ ఈజ్ ఎ మిరాకల్. ఐ మీన్ లైక్ పోయాను నేను, ఇంకా బ్రహ్మాండంగా ఏం కల ఆడ నాకు. పిల్లరా, చక్కగా వచ్చాను. నాకు బయటకు వచ్చిన తర్వాత నేను దేవుని చెప్పి, ప్రభా చాలా థ్యాంక్స్ నీకని. మీకు ఏం జరిగింది తెలుసా, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ ప్రాబ్లం దేవుడు నాకు అన్నాడు, నువ్వు దీన్ని జయించాలా. జయించే విధానం డాక్టర్ కాదు. నేను డాక్టర్ దగ్గర పోద్దనను, మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎక్కడ పోలే ఏం చేయాలని. ఆ రోజు కంటిన్యూ చేశాను పిల్లరా. నేను దాన్ని నాశనం చేసి పెట్టాను నేను, ఆ రోగాన్ని. కారణం ఏం చెప్పండి? నా డైరెక్షన్ వేరే, నా దర్శనం వేరే, కానీ నేను అనుభవిస్తాండేది వేరే. అంటే దేవుడు ఇచ్చిన దర్శనం వేరు, నేను అనుభవిస్తాండేది వేరు. కానీ ఏం చేశాను తెలుసా, నేను నా డైరెక్షన్ని చేంజ్ చేసి ఈ డైరెక్షన్ని పట్టుకున్నా. అంటే ఈవెన్ నువ్వు రోగంలో ఉన్నా, ఈరోజు డాక్టర్లతో మందులు తింటానా కూడా కారణం నువ్వు పాపివని కాదు, నీకు రోగం వచ్చినదే. చాలాసార్లు పాపం వలన రోగం వస్తుంది, మీకు చెప్పాను, చాలా ప్రీచింగ్ చేశాను నేను ఇక్కడ. బట్ ఈరోజు చూపిస్తాను కూడా మీకు, చేయాల్సింది చేయకపోవడం వల్ల కూడా అనారోగ్యం వస్తుంది మీకు. ఓకే, ఆ రోజు నాకు దర్శనం లభించింది. ఏం దర్శనము? బైబిల్లో నుంచి తీసుకొని. దర్శనం అంటే ఆ దర్శనం కాదు, నిద్రలో వచ్చే దర్శనం కాదు. మళ్ళీ మీరు అనుకున్న నిద్రలో దర్శనం రాలేదే నాకని. వాక్యము నువ్వు దర్శనంగా చేసుకోవాలా. ఆయన అందుకే ఇచ్చిండేది కొత్త నిబంధన ప్రకారము. సో నువ్వు ప్రవక్తవి కూడా ఇంటానే ఉన్నారు కొన్ని వారాల నుంచి. సో ఎప్పుడైతే నువ్వు ఆ దర్శనాన్ని మాట్లాడతావో, ఆ దర్శనాన్ని ఆ యొక్క సమస్య మీద విడుదల చేస్తావో, ఆ సమస్య చచ్చిపోతుంది పిల్లరా. అందుకే దేవుడు నీకు వాక్యం ఇచ్చినదే. ఊరికే చదువుకొని కళ్ళకు అద్దుకునే కాదు, నువ్వు మాట్లాడేదానికి ఇచ్చినది దేవుడు వాక్యాన్ని. ఓకే, అందుకే యాకోబు గ్రంథం 2:3 చదవండి ఎవరు. సరే 3:2 ఎవరైనా చదవండి, ఫటాఫట్ చదవండి, తొందర చదవండి. మైక్ బైబుల్ ఒక 3-4 తీసి పెట్టుకున్నైనా మైకులు అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు. చూసారా అమ్మా, నువ్వు లోపం లేకుండా ఉండాలంటే నువ్వు ఏడిస్తే కాదు దేవుని ఎదుట. అందుకే ఏడిచినా చాలామంది అనారోగ్యం నుంచి బయటపడరు. నీకు ఈరోజు క్యాన్సర్ కాదు కదా, మీ బంధువులు ఎవరుకున్నా వాళ్ళు చెప్పాల్సింది ఏమంటే, వాళ్ళు క్రైస్తవులే, మంచోళ్ళు, పాపులు కాదు, వాళ్ళు నీతిమంతులు. కానీ దేవుడు ఒక లా పెట్టాడు పిల్లరా. వింటున్నారా మీరు? నువ్వు లోపం లేనివాడుగా ఉండాలంటే ఏం చేయాలంట? చదువురా. తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకొని శక్తి గలవాడగును. పైన నుంచి చదవాలను. దాని వాక్యం, పైన వాక్యం ఏంటి? అనేక విషయములలో, దానికంటే పైన నా సహోదరుడు. ఓకే సరే, గుడ్, ఇదేలేండి, ఇది దీంట్లోనే ఉంది. అనేక విషయంలో మనం అందరం తప్పి వచ్చాను. ఎవడైనాను, నేను అదే చేశా, నా డైరెక్షన్ మార్చాను నేను. ఆ రోజు నుంచి నాకు దేవుడు, మీరు నమ్ముతారు లేదో, ప్రతి ఏరియాలో, ముఖ్యంగా సిక్నెస్ కానీ ఫైనాన్స్ కానీ, జీవితమే చేంజ్ చేయడం నేను చూసా. ఆ తర్వాత దేవుడు నాకు ఈ ప్రీచింగ్ ఇచ్చాడు. దేవుడు నాకు గుర్తు చేశాడు, ఇది నువ్వు చెప్పాల్సిందే, నీకు జరిగింది కదా ప్రాక్టికల్లీ, ఇది నువ్వు ప్రీచ్ చేయండి. నేను మీకు చెప్తున్నాను పిల్లరా, మనం అనారోగ్యంలో, బీదరికంలో, సమస్యల్లో, ఓటమిలో మనం జీవించడానికి వీలు లేదు. మనం ఎందుకు ఆ స్థితిలో ఉన్నామంటే, దేవుని బిడ్డలమై ఉండి దేవుడు పెట్టిన లాని మనం ఫాలో చేయం. ఓకేనా? సో ఓకే, ఫస్ట్ నేను మళ్ళీ వస్తాను లోపలికి. సో ఏముండాలా? విశ్వాసంలో నువ్వు నడుస్తున్నావు అంటే నీ దగ్గర ఏముంటుంది? దర్శనం. దర్శనం ఎక్కడి నుంచి తీసుకుంటావు నువ్వు? వాక్యంలో నుంచి. వాక్యంలో నుంచి నువ్వు దర్శనం తీసుకోవాలి. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. రెండవది, దర్శనం కలిగి జీవిస్తున్న నువ్వు కేవలం దర్శనం ఉంటే సరిపోదు. రెండవది ఏముండాలా? ఏముండాలా? వాక్యం ఉండాలా. అదే నేను ఇప్పుడు కూడా చెప్పాను మీకు. దర్శనానికి సహకరించేది దేవుని వాక్యం. దర్శనం అట్లే నెరవేర్చబడదు. ఓకే, ఈ రాయబడింది ఏసై తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత, ఈ రాయబడింది నీతిమంతుడు గొప్ప ధనవంతుడు, లేకుంటే ఈ రాయబడింది దూతలు నన్ను తమ చేతితో ఎత్తి పట్టుకుంటారంట. రాయబడితే సరిపోదు, నీ జీవితంలో పనులు జరగవు. క్లియర్గా వినండి మీరు. అందుకే ఈరోజు క్రైస్తవులు సఫర్ అవుతాండి. ఇంత పెద్ద ఇన్ని వాగ్దానాలు ఉన్నా కూడా, నీకు దేవుడి సృష్టిలో ఆయన దగ్గర నోరుంది, నీ దగ్గర నోరు ఉండేదే.
ఇంకెవరి దగ్గర లేదు మాట్లాడే శక్తి. తినేక అందరికీ నోరు ఉంటుంది, జంతువులు కూడా ఉన్నాయి, కానీ మాట్లాడే శక్తి, ఎన్నుకొని మాట్లాడే శక్తి కేవలం మనిషికే ఉండేది. దూతలకు కూడా లేదో, దయ్యాలకు కూడా లేదో. అందుకే నీతో మాట్లాడిస్తాయి దయ్యాలు. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడైతే దూతలకు చెప్తాడో పోయి చెప్పు అన్నప్పుడు అప్పుడు నోరు తెలిసి మాట్లాడతారు అవి భూమి మీదకి వచ్చినప్పుడు. ఓకేనా? సరే, అది వేరే సబ్జెక్ట్ లేండి. ఒక జాగ్రత్త వినండి. సో నువ్వు వాక్యం కలిగి ఉండాలని నీ నోటి నిండా. నీ భవిష్యత్తుని నువ్వు సృష్టించే వ్యక్తివే. రేపటి దినాన్ని సృష్టించేదానికి నీకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు, నీకు నోరు ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎట్లా పని చేస్తాడో అట్లే మనల్ని కూడా సృష్టించుకున్నాడు, మనం పని చేయడానికి ఆయనలాగా. దేవుడు ఎలా సృష్టించాడు తన రేపటి దినాన్ని, తన భవిష్యత్తును ఎలా సృష్టించాడు దేవుడు? పోనీ తన భవిష్యత్తులో ఏం చూడాలనుకున్నాడో ఎలా సృష్టించాడు దేవుడు? వాక్యం, నోటి ద్వారా. వాక్యం ఓకే, నోటి ద్వారా. ఆయన మాట్లాడుకోకుంటే ఏముండింది అక్కడ? హలో, నిరాకారం ఉన్నింది అక్కడ. ఏముండింది అక్కడ? చీకటి ఉన్నింది అక్కడ. ఎందుకు దేవుడు బైబిల్లో రాయించాడు ఆయన మాట్లాడినట్లుగా? ఎందుకంటే కిందికి వచ్చిన తర్వాత మనల్ని తన స్వరూపంలో పోలికలో దేవుడు సృష్టించాడు. జాగ్రత్తగా వినండి. మీరు నేను మన రేపటిని, మన భవిష్యత్తుని సృష్టించే బాధ్యత కలిగి ఉన్నాం. ఎలా తెలుసా? మన నోటి ద్వారా. నా నోరు అంటే ఫిజికల్ నోరు కాదంటాను నేను. ఆమె అర్థమవుతుందా? మాటలు. నా నోరు నా భవిష్యత్తుని సృష్టిస్తుంది, పుట్టిస్తుంది. లేకుంటే నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటావు, నువ్వు మాట్లాడే వ్యక్తివి కాకుంటే. నిజమేదే. బైబిల్ నోటి ద్వారా నువ్వు భవిష్యత్తుని అనుభవిస్తావు. అందుకే 18:20 సామెతల గ్రంథం 18:20 ఒక మాట చదవండి, తొందరగా చదవండి ఎవరండి. సామెతల గ్రంథం 18:20. చూసారా? ఎవరి చేత? గట్టిగా మైక్లో చదవండి. ఒకని నోటి ఫలము చేత. ఏం కడుపు? ఈ కడుపు కాదా? మన నిండుతుందా కడుపు? మన నోటి ఫలంతో కడుపు నిండుతుందా? ఏంది అక్కడ రాయబడినది? ఆత్మీయంగా అర్థం ఏంటంటే దాని యొక్క వాక్యం, నువ్వు ఏం మాట్లాడతావో దాంతో నీ జీవితము నీకు సృష్టించబడుతుంది, నీ భవిష్యత్తు నీ నోటి ద్వారా సృష్టించబడుతుంది. చూడండి ఎంత సామర్థ్యం ఉందో మన నోటికి. వినండి పిల్లరా, ముందర చూడండి. యేసయ్య, హలో, దేవుడు ముందర చూస్తారు కదా, దేవుడు ఈ సృష్టిలోనికి మనిషిగా వచ్చి ఎక్కువగా ప్రీచ్ చేసింది ఏ దాని మీద తెలుసా మీకు? నోటి మీద పిల్లరా కదా. అనేక చోట్ల ఆయన తెలుసు, నేను రక్షణ ఇచ్చేకి వచ్చాను, రక్షణ ఇస్తాను నేను. ఆ తర్వాత ఇచ్చిన రక్షణను ఆనందించాలంటే ఏ దాని మీద ఆధారపడి ఉంది? సమస్తము నోటి మీద. అందుకే ఆయన ప్రీచింగ్ ఎక్కడన్నా గమనించి చదవండి, గాస్పల్స్లోనే, సువార్తల్లోనే చాలా దేవుడు మాట్లాడుతున్న మాటలు అవి కదా మనిషిగా వచ్చి. ఈరోజు నేను ఒక ప్యాసేజ్ నుంచి మీకు నోటి యొక్క విలువని నేను చూపిస్తాను, నోట్లో ఉన్న మాటలకు ఉన్న విలువని, శక్తిని నేను చూపిస్తాను. మత్తయి సువార్త 12 అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 12 చూడండి ఏం రాయబడింది అక్కడ. చదవండి నేను, ఎవరన్నా 34 నుంచి చదువుతారా? యా. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఏలాగు మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. జాగ్రత్త వినాలి. ఓకే, సజ్జనుడు తన మంచి ధననిధి నుంచి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. చాలు. ఈరోజు నేను చాలా చాలా స్ట్రాంగ్ ప్యాసేజ్ పిల్లరా ఇది. ఓకే, ఈ మాట ఏనండి. ఇది దేవుడు పెట్టిన లా పిల్లరా. ఎట్లయితే గవర్నమెంట్ కొన్ని లాస్ పెట్టింది కదా, ఐ మీన్ లైక్ ఇది చేస్తే ఇది శిక్ష, ఇది చేస్తే ఈ లాభం. సపోజ్ నీట్ పాస్ అయితే MBBS సీట్ అనుకోండి. అట్లా దేవుడు ఈ లా పెట్టాడు, నోటి మాట ద్వారా భవిష్యత్తు నీది సృష్టించబడాలి అని. ఓకేనా? ఇక్కడ చూస్తే చాలా ఇంపార్టెంట్ మాట రాయబడింది. సజ్జనుడు తన మంచి ధనం నుంచి సద్విషయం తెచ్చినాడు, దుర్జనుడు తన ధననిధిలో నుంచి ఏం తెచ్చాడు? చెడ్డ విషయం తెచ్చాడు. వినండి. హలో, ఏ యూనివర్సిటీ, ఏ సైకాట్రిస్ట్, ఏ సైకాలజిస్ట్, ఏ యూనివర్సిటీ బోధించని గొప్ప సత్యం ఇదే.
మనిషికి ఈ సత్యం అర్థమైంది అనుకోండి, మనిషి యొక్క జీవితం భూమి మీద సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా బతకగలడు. సంతోషం ఉండేది ఊటీకి పోతే కాదు ప్లేరా, పోయిరండి మంచిదే. హలో, సంతోషం ఉండేది దేవుడు చెప్పే విధానాన్ని అర్థం చేసుకొని జీవించినప్పుడు. వినండి, నేను ముందర చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే, ఒక మనిషి తన జీవితంలో మేలులు ఎలా అనుభవిస్తాడు, ఒక మనిషి తన జీవితంలో దీవెనలు మేలు ఎలా తెచ్చుకుంటాడు అనేది రాయబడింది. ప్రపంచంలో ఈ క్లూ ఎవరి దగ్గర లేదు పిల్లరా, ఏ జ్ఞాని దగ్గర లేదు, లోక జ్ఞానం దగ్గర. కేవలం బైబిల్లో దేవుడు మనిషిగా వచ్చి మనిషి ముందు రివీల్ చేసిన, విడుదల చేసిన సత్యం ఇది, సీక్రెట్ ఇది. ఎట్లంటా నీ జీవితంలో ప్రతి మేలు నువ్వు కలిగి ఉంటావు. ఎట్లా? నీ నోటి ద్వారా. సజ్జనుడు ఏం చేస్తాడంట, మంచి తన జీవితంలోకి తెచ్చుకుంటాడు. అర్థమైంది నాయనా? అందుకే నేను మీకు గత వారాల నుంచి చెప్తుండే వస్తున్నాను. అందుకే మీరు మీరు వినండి వెనకలు కూడా. ఏం చెప్పా, నేను సజ్జనుడుగా తయారు కావాలంటే ఏం కావాలా? మీకు 2 స్టేజెస్ చెప్పాను నేను కదా. ఏంటది? ఎప్పుడు ఈ 2 స్టేజెస్లో నేను అనుక్షణము జీవిస్తూ ఉండాలి ప్లేరా. ఏంటి ఫస్ట్ స్టేజ్? ఎప్పుడు నేను వాక్యము చెప్తా ఉండాలి, వాక్యం చెప్తా ఉండాలి. ఏం జరుగుతుంది వాక్యం చెప్పేటప్పుడు? ముందర చూడండి, నేను వాక్యం చెప్పేటప్పుడు ఏం జరుగుతుంది చెప్పాలి ఎవరన్నా? ఏం జరుగుతుంది వాక్యం చెప్పేటప్పుడు? అమ్మ, మీరు వాక్యం చెప్పేటప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడ పోతుంది వాక్యము? హృదయంలో. నేను అందుకే మీరు మర్చిపోకూడదని చెప్పా. నిమ్మకాయ పిండితే జ్యూస్ అడిగిపోతుంది, గ్లాసులోకి పోతుంది కదా నిమ్మకాయ పిండి. నువ్వు వాక్యాన్ని చెప్పినప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? విశ్వాసాన్ని, ఆ యొక్క వాక్యంలో ఉన్న జ్యూస్ లేకుండా ఆ వాక్యంలో ఉన్న సత్యము నీ హృదయంలోకి పోతా ఉంది. ఆ యొక్క వాక్యము హృదయంలోకి పోయినప్పుడు విశ్వాసము సృష్టిస్తుంది. అందుకే వినుట వలన, దేవుని వాక్యం వినుట వలన ఏమొస్తుంది? ఇది ఫస్ట్ స్టేజ్. ఎప్పుడు వాక్యం చెప్తాను, నువ్వు కూర్చొని ఉన్నావు చైర్లో, అక్కడ వాక్యం వింటాను. కానీ నేను నిజంగా చెప్తున్నాను, నువ్వు ఒక బ్లెస్డ్ వెసల్ కావాలంటే ఈ అలవాటు వేసుకోను. కూర్చున్నావు, వింటున్నావు, కానీ వాక్యం విడుదల చేసే కృపని, వాక్యం విడుదల చేసే అలవాటుని చేసుకో. నువ్వు ఆడ కూర్చుని నువ్వు వాక్యం చెప్తా ఉండు. నేను చెప్తున్నా, నీకు కొద్ది రోజులు 3 monthsలో నువ్వు ఎక్కడున్నా కూడా ఆ ఎన్వైరన్మెంట్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. యేసుప్రభు పోతే ఆడ వాతావరణం మారిపోయేది. కారణం ఏమో తెలుసా? ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు. జాగ్రత్త వినులారా, ఎప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పారు. ఫస్ట్ స్టేజ్ ఏమైతుంది? హృదయము విశ్వాసంతో నిండుతూ ఉంది. సెకండ్ స్టేజ్ ఏంటి? నువ్వు ఆల్రెడీ నిండుతూ ఉన్నావు కాబట్టి ఎక్కడ నువ్వు వాక్యం విడుదల చేసినా ఆ వాక్యము నీ సమస్యను చంపి పడేస్తుంది. యేసుప్రభు చెట్టుతో మాట్లాడాడు, యేసుప్రభు తుఫాన్తో మాట్లాడాడు, యేసుప్రభు లాజరుతో మాట్లాడాడు, యేసుప్రభు సవాల్తో మాట్లాడాడు, యేసుప్రభు పిల్లరా వస్తువులతో మాట్లాడాడు. ఓ యేసుప్రభు కారణం ఏం తెలుసా? ఆయన మాట్లాడినప్పుడు జరిగిపోయేది. ఎందుకంటే ఆయన సెకండ్ స్టేజ్లో జీవించాడు ఈ భూమి మీద. ఫస్ట్ స్టేజ్లో కూడా కంటిన్యూగా అవుతూ ఉంటాడు. అంటే వాక్యం చెప్తూ ఉండాలి, వాక్యం చెప్తూ ఉండాలి, వాక్యం చెప్తూ ఉండాలి. మీరు నేను ఏమైతే అంటుంది? మన హృదయము విశ్వాసంతో నిండిపోతూ ఉంటుంది మేరా. అందుకే యేసుప్రభు అన్నాడు, నువ్వు కూడా ఏమన్నాడు యేసు? నువ్వు కూడా ఈ కొండను పోయి సముద్రంలో పడమంటే అది జరుగుతుంది. వాయ్? బికాస్ నువ్వు ఫస్ట్ స్టేజ్లో వాక్యం చెప్పి నిండినావు, సెకండ్ స్టేజ్లో మాట్లాడతావు. జాగ్రత్త వినులారా, నీ జీవితంలో మంచి జరగాలంటే యేసు దేవుడిచ్చిన గొప్ప సీక్రెట్ ఇది, నీ నోట్లోనే ఉంది. వినండి, ముందర చూడండి. నీ జీవితపు ప్రతి సమస్య, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది క్యాన్సర్ కావచ్చు, అది ఈ ప్రపంచంలో ఎయిడ్స్ కావచ్చు, బాగా మందు లేని రోగం కావచ్చు, లేకుంటే ఏ చిన్న సమస్య కావచ్చు, ఎక్కడుందో తెలుసా? ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ నీ నోట్లో ఉంది. మీకు ఆశ్చర్యం వేసి, ఏం సార్ నిజమా అని? దేవుడు అంత మంచోడు, ఆడ పెట్టుకోలే, ఆ స్వర్గంలో తీసుకొని పోయి ఆ పాస్టర్ జేబులో పెట్టలే, తీసుకొని పోయి ఎవడు ఆడో బ్యాంకులో పెట్టలే, ఆ రాజకీయ నాయకుని చేతిలో పెట్టలే, నీ చేతిలో పెట్టాడు నీ జీవితాన్ని. ఓకే, నమ్మరా మీరు? నమ్మకుంటే రండి నాతో పాటు వాక్యంలో. యాకోబు గ్రంథం మళ్ళా తీయండి, 3వ అధ్యాయం. నీ నోటి మాటలలో నీ ప్రతి సమస్య యొక్క సొల్యూషన్ ఉంది.
అంతేకాకుండా నీ భవిష్యత్తు యొక్క క్రియేషన్ నీ మాటల్లో ఉంది. చూడండి 2వ అధ్యాయం చదువు. నేను ఎవరన్నా 3వ అధ్యాయం 2 నుంచి చదవండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న సర్వ శరీరం యాడుంది స్వాధీనము? అమెరికాలో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్ల చేతుల్లో ఉంది అనుకుంటారు పాపం చాలా మంది. లేదంటే డాక్టర్ చేతిలో ఉంది సార్, మందు చేతిలో ఉంది సార్. ఒక షుగర్ ట్యాబ్లెట్ ఒక రోజు తినుకుంటే మీకు తెలియదు సార్ నాకు ఏమవుతుందో. డాక్టర్లు అంటారు ఒక్క బీపీ ట్యాబ్లెట్ తినుకోండి నీ పరిస్థితి. కానీ బైబుల్ వేరే అంటుంది పిల్లరా. నీ శరీరము స్వాధీనంలో ఉండాలంటే నీ స్వాధీనంలో ఏం కావాలంట? నీ దగ్గర వాక్యం. చదువు నేను కింద చదువు, క్లియర్ అవుతుంది. గుర్రములు గట్టి చదువు నేనా. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఓడను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారం. జాగ్రత్త, చాలా ఇక్కడ ముందు చూడండి. నేను మళ్ళీ వస్తాం. హలో, చూసారా? మీరు అనుకుంటారు సార్ నోటి ద్వారా అన్ని సమస్యలు పోతాయా? నోటి ద్వారా నా భవిష్యత్. డబ్బులుంటే ఈ పాటికి బిజినెస్ చేసి నేను కాదన్ను, డబ్బులు ఉండాలా. కానీ డబ్బుల్ని పుట్టించేది కూడా ఎవరో తెలుసా? నీ జీవితంలో నీ ప్రతి సమస్యను తరిమేసేది. అక్కడ చూడ ఏం రాబడిందో, ఓడలను చూడుడి, అవి ఎంత పెద్దవైననో చిన్న చుక్కాని ద్వారా తన యొక్క జీవితాన్ని తన యొక్క మార్గాన్ని తిప్పుతుంది. అది చిన్న చుక్కాని, ఆ పెద్ద నావను. గుర్రములు చూడండి, ఎంత హార్స్ పవర్ ఎంత ఉండదు చూడమ్మా. మన చేత అవుతుందా గుర్రాలని ఆపేదానికి? తొక్కేసి వెళ్ళిపోతాయి అవి గుర్రాల్లో. కానీ కళ్ళెం ఉందనుకోండి మీ దగ్గర. నేను చెప్తున్నా పిల్లరా, నా జీవితంలో ఏ స్థితి ఉన్నా నువ్వు దేవుని వాక్యం నీ నోట్లో పెడితే ప్రతి దాన్ని కళ్ళెమేసి లాగుతాను. పెద్ద పెద్ద ఓడల్ని చుక్కాని తిప్పినట్లుగా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ మినిస్ట్రీ విషయంలో, నీ శరీర విషయంలో, నీ వెయిట్ విషయంలో, ఏదైనా సరే సర్వము నువ్వు స్వాధీనంలో ఉంచుకోవాలంటే నీకేం కావాలా? అందుకే యేసుప్రభు అన్నాడు, సజ్జనుడు ఏం చేశాడంట? తన జీవితంలోకి ప్రతి మంచి తెచ్చుకుంటాడు, మేలు తెచ్చుకుంటాడంట. దుర్జనుడు ఏం చేస్తాడంట? తన జీవితంలోనికి ప్రతి చెడు. ఒక మాట చెప్తాను మీకు, ఎందుకు నోటిలో దేవుని వాక్యానికి ఇంత సామర్థ్యం ఉంది? ఎందుకు వాక్యం చెప్పినప్పుడు మన జీవితము విజయంలో నడుస్తుందంటే, ఇర్మియా గ్రంథము 20 అధ్యాయం 9వ వాక్యంలో, ఇర్మియా గ్రంథము 5:13లో, ఇర్మియా గ్రంథము 23:29లో మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఆయన తీకండిలేండి, మీరు ఇంటికి పోయి చదువుకోండి. అక్కడ దేవుని వాక్యము అగ్ని అని రాయబడింది పిల్లరా. గాడ్స్ వర్డ్ ఈజ్ లైక్ ఫైర్ అని రాయబడింది. ఇట్స్ లైక్ ఫైర్, అగ్ని అది. హలో, అగ్ని ఏం చేస్తుంది? అగ్ని కాల్చి పెడుతుంది. అగ్ని చేతుల్లో ఏది పడినా కాల్చి పడేస్తుంది. ఇంకా నేను నిజం చెప్పాలంటే ఇది కేవలం అగ్ని కాదు, ఇది దహించు అగ్ని. బండలను సైతం మైనం వలె కరిగించును అని రాయబడింది ఒక చోట. ఏది? ఈ అగ్ని. నీకు తెలుసా, నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఏం చేస్తావు? ఇది మీరు ఇమాజిన్ చేయాలా? ఈ ఊరికి ఈనిపోద్దండి, ఏదో ఇది ఎవరో రాజకీయ నాయకుడు చెప్తానంటే చెప్తాను బాగున్నాయి, ఏదో బాగానే చెప్తాను, పిల్లడు పర్లేదండి. నో, ఇది నువ్వు జీవించే దానికి దేవుడు మనకి ఇస్తాడేది అగ్ని. నువ్వు యేసయ్యా, నువ్వు తిన్న దెబ్బల చేత నా శరీరం నిండా ఆరోగ్యం ఉందని నువ్వు ఎప్పుడైతే పలుకుతున్నావో ఆ వాక్యము దహించు అగ్ని. ఎవరిని దహించేది? లోపలనే రోగాన్ని.
నువ్వు అన్నాను తండ్రి, నా పిల్లలు ఈ భూమి మీద బలవంతులై ఉంటారు, వారిని అడ్డుకునే ప్రతి చీకటి ఆత్మ యేసు నామంలో కాల్చబడును గాక అన్నప్పుడు నీ వాక్యాన్ని దేవుడు తీసుకొని ఆ వాక్యాన్నిలో ఉన్న అగ్నిని ఆ చీకటి శక్తుల మీదకి విడుదల చేస్తాడు ఆయన. నా వ్యాపార అభివృద్ధికి అడ్డుపడే ప్రతి ఆత్మ మీదికి యేసు నామంలో దేవుని అగ్నిని విడుదల చేస్తున్నా. నా పిల్లల్ని డిస్టర్బ్ చేశానే ప్రతి ఈవిల్ స్పిరిట్ మీదకి దేవుని అగ్నిని విడుదల చేశాను అన్నప్పుడు అగ్ని వాటిని దహిస్తుంది. ఇర్మియా అంటాడు, నీ వాక్యము అగ్ని వలె నా ఎముకల్లో దహించి వేస్తుంది నాకు. పిల్లరా, అందుకే నా భవిష్యత్తుని దేవుని వాక్యము ఓడని చుక్కాన్ని తిప్పినట్టు తిప్పుతున్నాయి. అర్థమైందా? హలో, ముందర చూడండి. హలో, ఎంత వాక్యంలో శక్తి ఉందో మీకు చెప్తాను నేనండి. మీరు నేను, హలో, బైబిల్ చెప్తుంది మీరు నేను పాతాళంలో ఉంటింపులరా. యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు కొలస్సి 1:13 ప్రకారము మీరు చదవండి. ఎవరన్నా హలో చదవండి, ఎవరు తెలుగులోనా? కొలస్సియన్స్ 1:13 తొందర చదవాలి నాయన, ఫాస్ట్గా తీసి చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. హలో, చూసారా ఏంటి దానికి అర్థము? నువ్వు నేను సైతాను పాతాళ మనం వాని అధికారంలో ఉన్నాం. ఇంగ్లీష్లో వి వర్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ డెవిల్ అని రాయబడింది. రాజ్యంలో ఉంటేమే. హలో, బైబుల్ అంటుంది మనము వాని రాజ్యంలో ఉంటేమే. చీకటి రాజ్యం అంటే తెలుసా మీకు? ఇండియా ఏమ్మా రాజ్యం, ఈ రాజ్యంలో ఉన్నాం. మనకు ఖతార్ వాళ్ళు రానిరు, కువైట్ వాళ్ళు రానిరు, అమెరికా వాళ్ళు రానిరు మనల్ని. ఎందుకు? మనం ఏ రాజ్యం చెందిన వాళ్ళము? అట్లాగా ఈ సృష్టిలో 2 రాజ్యాలు ఉన్నాయి ఆత్మీయ లోకంలో. ఒకటి సైతాన్ రాజ్యము, ఒకటి యేసుక్రీస్తు రాజ్యం, దేవుని రాజ్యం. మనము పుట్టుకతోనే ఏ రాజ్యంలో ఉన్నాం? అక్కడ అదే రాయబడింది. మీకు తెలుసా? హలో, వినండి, ముందర చూడండి. ఆ రాజ్యం నుంచి నిన్ను లేపుకొని క్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశింపజేసింది ఏదో తెలుసా నీకు? చదువు నేనా, ఏంది ఇది? ఎక్కడున్నావు ఇప్పుడు? చీకటి రాజ్యం నుంచి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. జాగ్రత్తగా వినండి, ఎలా నువ్వు ట్రాన్స్పోర్ట్ అయినావు అక్కడికి? మీకు అర్థం కాలపిల్లరా. అది వాడు నిన్ను చైన్లతో బంధించి ఉన్నాడు ఒకప్పుడు. నువ్వు వాని రాజ్యంలో ఉన్నావు. తెలుసా నీకు టెలిపోర్ట్ చేసింది ఏదో, నిన్ను రాజ్యం నుంచి విడిపించింది ఏదో. హలో, నీ నోరు ఏందో చెప్తాడు అనుకున్నారు కదా మీరు. హలో, ఎలా? నువ్వు సైతాను రాజ్యం నుంచి బయటికి ఎట్లా వచ్చావు? అంతేకాకుండా పాపం నిన్ను బంధించుందని బైబిల్ చెప్తుంది. ఎలా బయటకు వచ్చావు? నీ నోటి ద్వారా. అదెట్లా సార్? ఏం చేసావు నువ్వు ఏ రోజు యేసు క్రీస్తుని ఏమని పిలిచావు? ప్రభువు అన్నావో. యేసయ్యా నువ్వే ప్రభువువే, నీ రక్తం ద్వారానే విడుదల. మా ముందు చూడండి, నీ రక్తం ద్వారా విడుదల. నువ్వు నా స్వామివి, నువ్వు నా ప్రభువువి చెప్పిన అదే క్షణం ఆత్మీయ లోకంలో గొప్ప యుద్ధం జరిగింది పిల్లరా. నిన్ను ఆ రాజ్యం నుంచి లాగి యేసు ప్రభు ఆ రాజ్యంలో ప్రవేశించి నీ మీద చేసి నీ ఆత్మను తీసుకొని యేసు ప్రభు తన రాజ్యంలో చేర్చుకున్నాడు. హలో, కారణం ఏమి చెప్పు? నువ్వు నోరు తెరిచావు. నువ్వు నోరు తెరిచేమన్నావు? యేసే నా ప్రభు అన్నావు. ఎంత శక్తిని చూడండి నీ నోటికి, నీ మాటకు. అది కూడా నీవు దేవుని మాట చెప్పినప్పుడు, దేవుని వాక్యం చెప్పినప్పుడు. నేను అర్థమవుతుందా మీకు? అంత సామర్థ్యం ఉంది. మీనా కన్ఫెషన్ అంత పని చేసింది, మనల్ని నరకం నుంచి చూపించింది. అంతే కదా? ఏమైనా బంగారు ఇచ్చింటమే? అమ్మ గుండు చేయించుకుంటారా మీరు రక్షణ పొందకూడదానికి? అమ్మ కొండ ఎక్కింటారా? ఏమని చేసామా? ప్రపంచము అల్లాడిపోతుంది రక్షణ కోసము, దేవుని కోసం, దేవుణ్ణి చేరుకునే ఏమేమో చేస్తుంది ప్రపంచం బయట. మనం చేసాము ఒకప్పుడు అవన్నీ. కానీ ఎంత కనికరం గల దేవుడు చూడండి, ఇక మనల్ని రక్షించుకున్నాడు ఆయన.
ఆయన కష్టపడ్డాడు, మళ్ళీ శ్రమంతా ఆయన పడ్డాడు, ప్రతి పీడ ఆయన అనుభవించాడు. పాతాళానికి ఆయన వెళ్ళాడు, బట్టలు లేకుండా అయిపోయాడు, రక్తం కార్చాడు, ఉమ్మించుకున్నాడు, ఎంటికలు లాగారు, అన్ని చేసి. ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి, తండ్రి అని పిలిపించుకుంటున్నాడు కాబట్టి ఆయన బాధ్యత తన బిడ్డల్ని కాపాడడం. అందుకే ఇంకెవరిని తండ్రి అనలేము ఆయన్ని తప్ప మనం. ఓకే, ఎన్ని జాగ్రత్త పిల్లరా, ఎంత శక్తి ఉంది చూడండి. నేను చెప్తున్నా పిల్లరా, అదే విధముగా నీ నోటి మాట ద్వారా ఏ రీతిగా నువ్వు స్వర్గంలో చేరుకున్నావో, పాతాళం నుంచి విడిపించబడి, పాపం నుంచి విడిపించబడి, ఎవ్వరు పాపం నుంచి విడిపించలేరు పిల్లరా. మీరు నేను రక్తం కాల్చిన మన పిల్లలు పాపం పోదు. నువ్వు అంత కాల్చుకున్నా కూడా నీ దగ్గర ఉండేదంతా ఇచ్చి పాపం పోదు. కానీ పాపం ఎంత ఈజీగా పోయింది, నువ్వు నోరు తెరిచి ఆయన్ని ప్రభుగా అంటూనే కదా. ఇదే విధంగా వినండి ప్లీజ్, ఇదే విధంగా జీవితంలో ప్రతిదీ నువ్వు సంపాదిస్తావు. ఏ విధంగా రక్షణ సంపాదించుకున్నావో. ఓన్ పిల్లరా, ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, మీకు అర్థం కావాలని చెప్తాను ఈ విషయం. నేను దాదాపు కొన్ని ఏళ్ళ క్రితం, ఐ డోంట్ నో, ఇక్కడే కొన్ని ఏళ్ళ క్రితం, ఒక 3-4 ఏళ్ళ క్రితం, 3-4 years అయిపోయింటుంది అనుకుంటా. జాగ్రత్తగా వినండి, నా జీవితంలో మర్చిపోని దినాలు అవే 3 దినాలు. చక్కగా నేను దేవుణ్ణిలో ఉండి పిల్లరా, చక్కగా నా ఆత్మీయ జీవితం ముందుకెళ్తున్నాం. మా ఇన్నాళ్ళు పిల్లలు వెళ్ళిన ముందర చూడండి, ఒకరోజు టక్కని నా జీవితంలో భయం వచ్చి నన్ను ఆవరించింది పిల్లరా. నాకు ఇప్పటికీ గుర్తుంది అది ఎప్పటికీ జీవితంలో ఎవరికి జరగకూడదు పిల్లరా. నమ్మండి నా మాట, భయం ఆవరించింది నన్ను. ఏది చూసినా భయం నాకు. నేను పాస్టర్నే, మీకు ఎవరికి తెలియదు, ఇదే ఈమెకు కూడా తెలియదు. జాగ్రత్తగా వినండి, ఏది చూసినా భయమే నాకు, ఏది కదిలినా భయమే నాకు. హలో వినాలి మీరు, సిస్టర్ ముందర చూడండి. ఈ 3 రోజులు చచ్చిపోయిన వాళ్ళు కనపడే వాళ్ళు నాకే. నేను ఈడ కథలు కాదు చెప్పేది మీకు, నేను ప్రాక్టికల్గా లోపల అయి వచ్చిన విషయాలు మీకు చెప్తాను. పిల్లరా, చచ్చిపోయిన వాళ్ళు కనపడేవాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు కల్లోకి వచ్చేవాళ్ళు. 3 రోజులు నాకు తెలియదు కానీ నరకం ఎట్లుంటుందో ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా నరకాన్ని అనుభవిస్తాను నేను. కొన్ని ఏళ్ళ క్రితం మాట, ఐ డోంట్ నో ఎందుకు అది వచ్చిందో నాకు తెలియదు కానీ కొంతవరకు నాకు ముందర చూడలేనా మీరు, కొన్ని విషయాలు నాకు అర్థమైనాయి ఎందుకో. అదే ఈరోజు మీకు చెప్తానే సాక్ష్యం, జాగ్రత్త విన్నాననే. రాత్రి నేను పడుకుంటే అనేక దయ్యాలు నా జీవితం మీద, లైక్ మనుషులు కదా కొట్లాడతారే, ఇంకో మనుషుని పట్టుకొని ఒక 20 మంది బాల్తారు జరా రోడ్లో నిద్రలో. ఆత్మ నేను లిటరలీ చూసేవాళ్ళు, గుర్రాల మీద దయ్యాలు వచ్చేటివి, నన్ను అటాక్ చేసేటివి. 1 గంటనా అర్ధగంట, 3 days. నాకు ఈ మధ్యలోనే దేవుడు చెప్పాడు, ఇదిగో రాను, వాకిళ్ళు మూయి నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చో అని. పిల్లరా, దాదాపు 2 రోజులు నేను దేవుని చెప్తా, ప్రభు ఏంటిది, ఎందుకు ఇది ఇట్లా, ఎవ్వరికి చెప్పలుకోలేని పరిస్థితి. పిల్లరా, 2వ-3వ రోజు నాకు తెలియదు కానీ దేవుని దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు, స్టాప్ చేయి ఏడ్చేదే. కొన్ని విషయాలు చెప్పచ్చు, కొన్ని విషయాలు చెప్పకూడదు పిల్లరా. దేవుడు నాకు యాక్చువల్గా ట్రైనింగ్ పీరియడ్లో ఒక ట్రైనింగ్ లాగా తీసుకెళ్ళాడు. 3వ రోజు నేను కూర్చొని ఉపవాసం ఉండే, నేను నోరు తెరిచి దేవుడి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే నేను ఒక్కొక్క మాట నేను పలుకుతూ ఉంటే పిల్లరా, నా ముందర నేను చూసాను దురాత్మల యొక్క అంతము. అంటే నేను ఏం చెప్పానంటే ఆ టైంలో కొన్ని విషయాలు మీకు చెప్తా. నేను చెప్పేవాడిని ఆ యొక్క భయంకరమైన వేదనలో, భయములో, యేసయ్య రక్తంతో కడగబడినా నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి,
దేవుని రక్తం నా కొరకు కార్చబడి నేను నీతిమంతుడుగా చేయబడి ఉన్నా. అంటే ఏమైతే సిలువలో జరిగిందో నా కొరకు నేను చెప్తా ఉంటే, ఆ వాక్యాలు చెప్తా ఉంటే, ఆ మాటలు చెప్తా ఉంటే కంటిన్యూగా భయంకరమైన ఆ దినాలు రాకూడదు ప్రభువా, ఎవరి జీవితం రాకూడదు. నేను చెప్పేవాడిని, దేవుడు ఎంత ధైర్యవంతుడు అంత ధైర్యవంతుడు నేను. ఆ భయంలో దేవుడు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతుడు నేను దేవునికి పుట్టి ఉన్నా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఎప్పుడైతే దేవుని వాక్యం విడుదల చేశానో పిల్లరా, నా యొక్క భయంకరమైన పరిస్థితి, నేను ఎవరి దగ్గరికి పోలే, భయంకరమైన పరిస్థితి లైక్ ఇరిగిపోయే చైన్లో మాదిరి. ఆ రోజు హద్దు నాకు దేవుడు చెప్పాడు, జాగ్రత్త, నీ నోట్లో ఎప్పుడు కూడా ఈ వాక్యాలు తప్పించి, ఈ మాటలు తప్పించి సిలువ మరణంలో జరిగిండేది వేరే ఏం మాట్లాడు. అందుకే నేను చాలామంది క్రైస్తవ బిడ్డలకు చెప్తా ఉంటా, నువ్వు నోరు తెరిచి అనవసరంగా ఏదో మాట్లాడద్దు. ఏం జరిగిందో సిలువ మీద నీ కొరకు ఏం చేశాడో అవి మాట్లాడాలా. ఈవెన్ ప్రార్థనలు కూడా, అక్కడ కూడా వస్తాను నేను, జాగ్రత్త అయిన పిల్లరా. సో ఏం నేను చెప్పాలనుకుంటానంటే పిల్లరా, ఎట్లయితే రక్షింపబడ్డావో, యేసుని ప్రభువుగా పిలిచి, నువ్వు దయనరుల చేతుల్లో ఉండి, దురాత్మల చేతుల్లో ఉంటే ఆ టైంలో, నువ్వు పాపం చేతిలో ఉన్నప్పుడు నీ యొక్క నోటి ఒప్పుకోలు కదమ్మా నిన్నేం చేసింది, రక్షించింది. అదే విధంగా నీ జీవితపు ప్రతి క్షణము, నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు ఆనందిస్తావు. అందుకే నోటితో ఎప్పుడు రాంగ్ కన్ఫెషన్ చేయకూడదు పిల్లరా. నోటితో ముఖ్యంగా యేసయ్యను ప్రభువుగా స్వీకరించిన నువ్వు ఎప్పుడే కానీ చెడ్డ మాట్లాడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్య భర్తలుగా ఏదో ఒకసారి చెప్తే అదేదో జరిగిపోతుంది అన్నాను నేను. వన్స్ ఇన్ వైల్ లైక్ కోపంతో భార్యలు అంటారు భర్తతో, నువ్వు నన్ను చూసుకోలే, నేనంటే నీకు ఇష్టం లేదులే అంటారు కోపంలో. ఒకసారి దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నాను నేను, ఏదో వన్స్ ఇన్ వైల్ లైక్. కానీ కొంతమంది పిల్లరా, ఒక చర్చిలో జరిగింది చెప్తాను నేను. సో చాలామంది కొన్నిసార్లు కొన్ని మాటలు కంటిన్యూగా చెప్తూ ఉంటారు. ఒక ఆమె చెప్పేదంట, నువ్వు నన్ను చూసుకోలే, నువ్వు నన్ను పట్టించుకోలే, నువ్వు ఎడుతోనే వెళ్ళిపోతావులే, నేను చూసి నాకు అట్లా అనిపిస్తుంది, నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోతావులే అనేదంట ఈమె. రోజు ఇదే పాటే. జరిగిందేమో తెలుసా నీకు, ఆడు నిజంగానే వెళ్ళిపోయారంట వేరే ఆమెతో. మీరు నమ్మరు, అంత శక్తి ఉంది నీ నోటికి. దురాత్మలకి ద్వారం తెరుస్తావు నువ్వు రాంగ్ కన్వెన్స్ చేసినప్పుడు. ముఖ్యంగా నేను చెప్తున్నా, ఏదో మదర్స్ డే పాప మర్చిపోయి నేను విష్ చేసేది మీకు, తల్లులందరికీ వందనాలు. ఈసారి ఏం చేయలేదే, ఉందా నెక్స్ట్ వీకా? ఓకే, నెక్స్ట్ వీక్. అవును, ఆ తల్లులంతా డ్యూటీలు పోయినారు ఈరోజు. నేను చెప్తున్నా మీకు, జాగ్రత్తగా వినండి పిల్లరా. చాలామంది తల్లిదండ్రుల జీవితం ఎందుకు బాగుండదు తెలుసా, పిల్లల చేతుల్లో. చిన్నప్పటి నుంచి ఈ మాటలు మాట్లాడుతూ అంటారు. ఏం తెలుసా, వీడాడు చూసుకుంటాను నన్ను, వీళ్ళు ఎవరు చూసుకోరమో, వీళ్ళంతా ఇడిచిపెట్టిపోయాలే, వీడి మీద ఏడ ఆధారపడతావు, వీడు చూసుకోడు, వీడు పిల్ల మీద పారిపోతాడు, ఈ పాప మొగుడుతో పారిపోతుంది. అంటే అదే తల్లిదండ్రులు. వీళ్ళు నాకు చెప్పే కూడా రాదు. అదే మ్యాక్సిమం కరెక్ట్ టైం వచ్చినప్పుడు పిల్లలు గెట్అవుట్ చేస్తారు వీళ్ళని. నేను మీకు జ్ఞానం కోసం ఈ మాట చెప్తున్నా, నేను ఒప్పుకోను. మదర్ ఏది హలో విధవాశ్రమంలో, విధవాశ్రమం ఏమాశ్రమం అది, వృద్ధాశ్రమం, సరే విధవాశ్రమం కూడా ఉందా, ఏది వృద్ధాశ్రమంలో చాలామంది తల్లిని తండ్రిని పెడతారు. తప్పదే, పాపం అదే. కానీ మీకు సీక్రెట్ చెప్తున్నా, వాళ్ళే కారణం దానికి. అంత 100% కాదు, 100% అట్లా వాళ్ళే అన్నాను నేను. దేవుడి గురించి తెలుసు బయట వాళ్ళకి. నోరు తెరిసే వీడెందుకు చూసుకుంటాడు, వీడు నన్ను ప్రేమించడు, వీడు పెళ్ళామ వెళ్ళిపోతాడు, వీళ్ళు అది, వాడు ఇది, వీడిది, వాళ్ళు అనుకుంటారు. ఊరికే ఇసురుతానంలే, నోరు ఉంది కదా టైంపాస్ అయ్యేదానికి అనుకుంటారు. నీ జీవితం దాంతో బంధించబడుతుంది. నెవర్ ఎవర్ సే దాట్. నువ్వు ఎప్పుడు చెప్పాల్సిందే, నా పిల్లలు నా చుట్టూ ఒలివల మొక్కల్లా ఉంటారు, నా పిల్లలు నా సేవ చేస్తారు, నా పిల్లలు నన్ను కాసుకొని ఉంటారు,
నన్ను ప్రేమిస్తారు, మా మధ్య ప్రేమ రాజ్యం చేయనుగాక, మా మధ్య దేవుని యొక్క సామర్థ్యం మీకు తెలియదు ఎందుకు ఈ ప్రపంచంలో అగ్ని పట్టుకుని ఉందో. అక్కడ చదివాం మనము, నాలుక అగ్నియే. అందుకే యేసు ప్రభు అక్కడ వచ్చి ఈ బూ తీసుకురండి, కర్పూరం వేసి నాకు టంగటంగా చేయండి అనలే. యేసు ప్రభు ప్రీచింగ్ అంతా ఏమో తెలుసా మీకు? నోటి గురించి, వాక్యం గురించి. అర్థమైందనైనా? జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే, ఏడున్నాం ఇప్పుడు మనము? ఓకే, రండి నాతో పాటి వాక్యంలోకి వెళ్దాం. అంటే ఇంతవరకు వాక్యంలోకి వెళ్ళలేదా? వాక్యంలోనే ఉన్నాము. అయ్యా చదువునేనా? మత్తయి సువార్త 12:35 చదవండి. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ముందు చూడండి ఆయన. ఇప్పుడు సజ్జనుడు ఎవరు? ఇంగ్లీష్లో గుడ్ మ్యాన్ అని రాయబడి ఉంటుంది. ఎవరు సజ్జనుడు? ఈనాలు మీరంతా మీ చింటూ చూసాను, నేను కాదా అంకల్ అని. హలో, కొంతమంది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు నేను యేసు రక్తంతో కడగబడిన వాళ్ళము, మీరు నేను బహుశ్రేష్టమైన వాళ్ళం పిల్లరా. దేవుని మా ముందర చూడాలి. మీరు దేవుని ప్రియులం మనము. దేవుని యొక్క దేవుడు యేసయ్యని ఎంత ప్రేమిస్తాడో మిమ్మల్ని నన్ను అంతే ప్రేమిస్తాడో. నిజమిది. అంత ఇష్టం మనం అంటే, యేసయ్యని ఎంత ఇష్టపడతాడో అంతే ఇష్టపడతాడు మనల్ని చూసి. అందుకని మనం సజ్జనులము. అయితే ఇక్కడ సజ్జనులు మనమంతా నీతిమంతులము. సజ్జనులు అని ఎందుకు సార్ ప్రత్యేకంగా రాయబడిందంటే, మన గురించి ఇక్కడ మాట్లాడుతాండి యేసు ప్రభు. ముందర చూడాలి ఆయన. సజ్జనులు ఎవరంటే పిల్లరా, ఏంటి తేడా అంటే, ఈ వ్యక్తికి మనకు అంటే విశ్వాసులకు సజ్జనుడికి తేడా ఏమంటే, ఈ సజ్జనుడు విశ్వాసంలో నడుస్తూ ఉంటాడు. అంటే తన జీవితాన్ని ఈ సజ్జనుడు ఏ దాంట్లో జీవిస్తూ ఉంటాడు? విశ్వాసంలో జీవిస్తాడు, విశ్వాసంలో నడుపుతూ ఉంటాడు. అందుకే చూడండి, బైబిల్లో మీరు చూస్తే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా వేల మంది వచ్చేవాళ్ళు, కానీ ఎవరు స్వస్థత పొందుకునేవాళ్ళు? విశ్వాసంలో ఉన్నవారు. హలో, సరే ఇంకో విధంగా చెప్తాను. ఇప్పుడు సపోజ్ బర్తిమై గుడ్డితనం నుంచి ఆరోగ్యం కళ్ళు పొందుకున్నాడు. కారణం ఏమి? విశ్వాసము. అరుస్తున్నాడు యేసు ప్రభు వెళ్తా అంటే. చాలా కాలం క్రితమే విన్నట్లున్నాడు, యేసు ప్రభు స్వస్థపరుస్తాడని. అమ్మ వింటానరా? చాలా జాగ్రత్తరా, ఇవే వినాల్సింది నువ్వు. ఈ ప్రీచింగే నీకు ప్రాణము. ఇది తెలియకుంటే నువ్వు జీవించలేవు భూమి మీద విజయవంతం. మిగతా అన్నీ వినాలి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. అక్కడక్కడ చూడకండి, కాన్సన్ట్రేషన్. ఇది మీరు ప్రతిదీ పట్టుకోవాలి. ఎందుకంటే మీ డబ్బు, మీ ఆరోగ్యము, మీ కుటుంబము, మీ భవిష్యత్తు, మీ సమస్తం దాగుంది దీనిలో, ఈ ప్రీచింగ్లో. విశ్వాసం గురించి వినేటప్పుడు జాగ్రత్త వినప్పుడు యేసు ప్రభు ఎక్కడ పోయినా కూడా బర్తిమై అన్నాడు, బర్తిమై నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అక్కడ వేల మంది ఉండొచ్చు, చాలామంది ఉన్నారు అక్కడ. బహుశా కొంతమంది కొన్ని రోగాలు ఉండొచ్చు, మూగోలు ఉండొచ్చు, గుడ్డోలు, ఏవెవరు ఉన్నారో మనకు తెలియదు. కానీ ఈ వ్యక్తి ఒకటే స్వస్థత పొందాడు. కారణం ఏం చెప్పండి? ఈ వ్యక్తిలో ఏముంది? విశ్వాసం ఉంది. ముందర చూడండి, ఈ వ్యక్తిలో విశ్వాసం ఉంది పిల్లరా. జాగ్రత్తగా వినండి పిల్లరా. సజ్జనుడి గురించి మనం నేర్చుకుంటాను. సపోజ్ ఇక్కడ 1000 మంది ఉన్నారనుకోండి, ఇక్కడ 1000 మంది ఉన్నారనుకోండి, యేసు ప్రభు ఇక్కడ నిలబడినాడు అనుకోండి. యేసు ప్రభు ఏం చూస్తాడు తెలుసా? ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ మ్యాన్. అంటే యేసు ప్రభు నిలబడిన 1000 మంది ఉన్నారనుకోండి, ఇక్కడ యేసు ప్రభు చూడు, ఆ పాప చాలా నల్లగా ఉందే వద్దుతే, ఈడొచ్చి ఈ పాప పర్లే బాగానే ఉంది, తెల్లగా ఉంది, జడ వేసుకొచ్చింది, పూలు కూడా పెట్టుకుంది, అట్లా చూడ్డాయినా. పోనీ లేకుంటే అబ్బా ఆ పిల్లుడు ఏం ఏడుస్తాడు బాబా, స్టార్టింగ్ నుంచి ఏడుస్తానే ఉన్నాడు, ఏడుస్తూ పాడుతున్నాడు, అబ్బబ్బబ్బా అన్నాడు. ఇట్లాంటివి ఏమీ చెల్లవు ఆయన దగ్గర. హలో, ఈ 1000 మందిలో ఆ మూలన ఒకడు ఉన్నాడో వాడిలో విశ్వాసం ఉందనుకో, పరిగెట్టి మిమ్మల్ని పక్కన దొబ్బి ఆటికి పోయి నిలబడతాడు ముందర. ఆయన్ని కౌగిలించుకుంటాడో, వాడిని ముద్దు పెట్టుకుంటాడో, వానికి
అది కలుగును గాక అంటాడు. ఏంది? ఆయనలో ఉండేది, ఆయనలో ఉండే విశ్వాసం. అంటే దేవుణ్ణి సంతోషపరిచేది ఏదో తెలుసా? విశ్వాసం పిల్లరా. అర్థమైందా? సజ్జనుడి దగ్గర ఏముంటుంది తెలుసా? మనమంతా దేవుని బిడ్డలమే. ఎందుకు సజ్జనుడు అని పిలిచారు ఇతన్ని? ఇతని దగ్గర ఏముంది? విశ్వాసం ఉంది. సజ్జనుడు ఎవరు అంటే విశ్వాసంలో నడిచే విశ్వాసి. జాగ్రత్తగానండి. ఇప్పుడు నాకు తెలుసు మీ బల్బ్ ఏమంటా ఉందో ఇప్పుడు టకా టకా అని. ఈ విశ్వాసం ఏం సార్ మళ్ళీ పై నుంచి? ఎందుకంటే సజ్జనుడు ఎవరంట? విశ్వాసంలో నడిచే విశ్వాసి. ఎవరు ఈ సజ్జనుడు? చెప్తున్నా మీకు, ముందర చూడండి. విశ్వాసంలో నడిచేవాడు. అసలు విశ్వాసం అంటే ఏంటి సార్? ఏంటంటే యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరించాడు ఇతను. విశ్వాసం నడవడం అంటే వినాలి మీరు, ఎటువంటి పరిస్థితి నీ ముందరున్నా, ఏ కష్టం నీ ముందరున్నా, నువ్వు నమ్మేదే దాన్ని, వాక్యాన్నే. అదే విశ్వాసి అంటే. వాడే సజ్జనుడు. హలో, జాగ్రత్త వినండి. నీ ముందర విపరీతమైన పరిస్థితులు, రోగం ఉంది, భర్తవే కాలుతో నడుస్తాడు, తలకాయతో నడుస్తాడు నీ ముందర. అర్థం కాలే కొంతమందికి కదా. కొన్ని ఇళ్ళలో కాలుతో నడుస్తారు, కొంతమంది తలకాయతో నడుస్తూ అంటారు. అంటే విపరీతమైన పరిస్థితులు అన్నీ ఉన్నాయి. కానీ నీ దర్శనము, నీ నోట్లో మాట ఏముంటుందో తెలుసా? ఇక్కడ ఏం చెప్తుందో అదే ఉంటుంది. ఆడే సజ్జనుడు. అందుకే వాడు నోరు తెరిచి ఏం తీస్తాడంట? వాక్యమే తీస్తాడు వాడు. సజ్జనుడు అంటే ఎవరో తెలుసా? విశ్వాసంలో నడిచే విశ్వాసి పిల్లరా. విశ్వాసం అంటే ఏంటి సార్ అంటే సర్కమ్స్టాన్సెస్ ఏదైనా, పరిస్థితులు ఏదైనా, ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా ఈ వ్యక్తి పలికేది వాక్యమే. కింద నువ్వు మ్యాట్ని పైన చూడు సీరియస్గా. ఎందుకంటే నేను విశ్వాసం అయిపోవాలనుకుంటాను కుల్లాపి ఇచ్చనమే. హలో, సజ్జనుడు అయిపోవాలనుకుంటాను కదా నువ్వు. సజ్జనుడు ఏం చేస్తాడంటే ఏది ఉన్నా కూడా ఇది పెట్టడు, ఇది పెట్టడో, నోటితో వాక్యం చెప్తాడో. హలో, పాపం కుల్లాపికి ఎవరో పిలిచానంట. హలో, వాక్యం చెప్తా అంటాడు, వాక్యం చూస్తూ అంటాడు. ఈ వ్యక్తికి తెలుసు ఇది వారమే, లాంటి ఇది 10 రోజులే, ఇది నెలే, శాశ్వతమైందే. ఆకాశం భూమి గతించిన ఇది గతించదు. ఇది దేవుడు అబద్ధం చెప్పడు. దేవుడు ఇది చెప్పాడు, ఇదే జరుగుతుంది. నా కుమార్తె ఇలా ఉంటుంది, నా అల్లుడు ఇలా ఉంటాడు, నా పిల్లలు ఇలా ఉంటారు, నా ఆర్థిక స్థితి ఉంటుంది, నేను ఇదే ఉన్నా. అదే మాట్లాడతాడు. అదే షద్రక్ మేషక్ అబేద్నెగోలో ఉండింది. అదే అపోస్తుల్లో ఉండింది. అపోస్తులకు విరోధంగా ప్రపంచం నిలబడేది. కానీ అపోస్తులు ఎందుకు ప్రపంచానికి భయపడలేదంటే వారు వాక్యంతో నిలబడుకొని ఉన్నారు. వారు వాక్యాన్ని చెప్పేవాళ్ళు. వాక్యంలో చెప్పేదే జరుగుతుంది. వీళ్ళు ఎంతన్నా లేనియండి, తుఫాన్ మాదిరి మా విరోధంగా ప్రపంచాన్ని వశం చేసుకున్నారు. ఎవరు? అపోస్తులలో. ఎంత విపరీతంగా లేచిన సజ్జనుడు ఏం చేస్తాడో తెలుసా? తన ధననిధి ఆల్రెడీ మీకు తెలుసా, ధననిధి అంటే 2 స్టేజెస్ పోయినాడు ఈ వ్యక్తి నోట్లో అదే ఉంటుంది. భయపడ్డావు. పోలీస్ కంప్లైంట్స్లు, జైళ్ళు, గీళ్ళు, మనం కూడా భయపడకూడదు. తిట్టడాలు, గొట్టడాలు, ఏమేమో నిందలే అన్నీ ఉంటాయి. నువ్వు ప్రభువులో నడవాలి, ఇంకోరిని పాతాళం నుంచి రక్షించాలంటే, ఇంకోరు యుగ యుగాలు అగ్ని గుండంలో పోకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడ అగ్నిని అనుభవించాలా. అర్థమవుతుంది పిల్లరా? అగ్నిలో కూడా నువ్వు ఆనందంగా ఉంటావు. షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు లాగా, యోసేపు లాగా. అది పిల్లరా సజ్జనుడు చేసేది. యోసేపు ముందర చాలా ఆప్షన్స్ ఉండే కదా. ఎట్లా జీవితం ఉండే, కానీ వంగలేదు వాళ్ళు. ఆడు సజ్జనుడు. సజ్జనుడు ఎవరుమా? విశ్వాసి. విశ్వాసంలో జీవిస్తున్నాడు సజ్జనుడు. అందుకే ఈ వ్యక్తి ఏం తీస్తాడు? నోటి నిండా ఇప్పుడు దేవుని వాక్యం ఉంటుంది. ఇది లేనోడు ఏం చేస్తాడు? విశ్వాసే. నోరు తెరిసి ఏం చేస్తాడు? దుష్టపు మాటలు మాట్లాడుతూ అంటాడు, వాక్యాన్ని విరోధంగా మాట్లాడతాడు. మళ్ళా చర్చికి వస్తాడు, మొత్తం నోరు తెరిస్తే ఇంట్లో పాతాళాన్ని సృష్టిస్తాడు. నువ్వు ఏమిటికి పనికిరావురా, నువ్వు అట్లా వాడివి, నువ్వు అట్లా దానివి. అర్థమైందా పిల్లరా? అది ఒక దుష్టుడు చేసే పనిలో. హలో, జాగ్రత్తగా ఏ రోజు నేను నూతన సృష్టిగా చేయబడినామో, అంటే నేను యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించి మతం తీసుకోలేదురా, దేవుళ్ళలాగా చేయబడ్డాం మనము.
మన లోపల మన ఆత్మ దైవత్వంతో నుంచి వచ్చిన ఆత్మ. ఓకే, జాగ్రత్త వినండి. హలో, నువ్వు నూతన సృష్టిగా చేయబడిన క్షణము నీ జీవితం ఎంత ఆశీర్వాదంగా మారిందో తెలుసా? ఎస్, నీ జీవితం మీదకి అధికారం దేవుడు ఇచ్చాడు, అథారిటీ, పవర్ నీకు ఇచ్చాడు దేవుడు. ఆశీర్వాదాలకి అర్హుడుగా చేశాడు. దేవుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు చేయబడ్డావు. అన్నిటికంటే ఇవన్నీ ఉన్నాయి. అతి ముఖ్యమైనది ఎందుకు చెప్తున్నా, ఈ ఆశీర్వాదాల్లో యేసయ్యను రక్షకుడు అంగీకరించిన తర్వాత దొరికిన దాంట్లో న్యూ బర్త్లో, న్యూ క్రియేషన్లో నువ్వు దేవునితో కూర్చుని ఉండే స్థితిని సంపాదించుకున్నావు. దేవుని ఎదుట కూర్చునే స్థితిని. హలో వినండి, హలో ముందర చూస్తున్నారు కదా మీరంతా, ముందర చూడండి. ఈ సృష్టిలో దేవునితో కూర్చునే అర్హత కేవలం ముందర చూడాలి. ఇక్కడ చూడు, అప్పుడే సైడ్ చూస్తున్నారు. ఎవరన్నా వచ్చేళ్ళకి చాలరు నాయన, జాగ్రత్త వింటున్నారు మీరు. ఈ సృష్టిలో దేవునితో కూర్చునే భాగ్యము కేవలం నీకు నాకే ఉండేది. యేసయ్య రక్తంతో కడుగున్న వాళ్ళకి, ఎవరికీ లేదు. జాగ్రత్తగా విన్నాడయ్యా. మీరు దూతలంతా చూసుకొని బైబిల్లో చదివి, దూతలందరూ ఏం చేస్తారు? దేవుని ఎదుట నిలబడాల్సిందే. దేవుని ఎదుట ఎవరికి కూర్చునే అర్హత లేదు. అమ్మ ముందర చూసారా, ప్రతి దూత దేవుని ఎదుట నిలబడుకొని ఉంటారు. ఈవెన్ సాతాను, వాడు ఇంకా ఆఫ్టర్ ఆల్ అనుకోండి, వాడు కూడా మీరు యోబు గ్రంథంలో చూడండి, వాడు అలా అలా తిరుగుండి వచ్చి దూతలంతా దేవుని దగ్గర నిలబడుకుంటే ఏం చేశాడు? వాడు వచ్చి నిలబడుకున్నాడు వాళ్ళతో పాటే. మీకు తెలుసా, మీరు నేను ఏం చేయబడి ఉన్నామో? మీరు నేను దేవునితో కూర్చున్న వాళ్ళం. ఎఫెసీ 2:6 ఏం రాయబడిందంటే, ఆయనతో పాటు లేపబడి ఆయనతో పాటు మనము కూర్చోబెట్టి ఉన్నాం. ఎందుకు కూర్చోబెట్టుకోనబడి ఉన్నాం తెలుసా? మీరు నేను దేవుని ఎదుట కూర్చొని, హలో, ఈ సృష్టిని శాసించేదానికి పిల్లరా. అందుకే నోరిచ్చిన దేవుడు మీకే. దూతలకు నోరు ఉంది కానీ మాట్లాడకూడదు, ఆయన చెప్పిందే మాట్లాడాలా. వాడు మాట్లాడినాడు కాబట్టి కిక్కు కొట్టి వాడిని కింద పడేసినాడు దేవుడు. ఇంకే దూత మాట్లాడ, నువ్వు ఒక్కడవే. అంటే నీతిమంతుల మీరు నేనే. అందుకే ప్రార్థన జీవితం మనకు చాలా అవసరం. అందుకే యేసుప్రభువులో ప్రార్థన చేయకుండా నువ్వు శోధనలో పడతావు. ఎందుకంటే నువ్వు రాజువే. అందుకే ప్రేయర్ లైఫ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రేయర్ అంటే ఏందో అనుకుంటారు, ఏదో పాస్టర్ చెప్తాడు, ఎప్పుడు చెప్తాడు, ఆ పొద్దులు లేలా, అదే నిద్రలు లేలా, 5:30కి లేలా, 5 గంటలు, అప్పుడే కమ్మగా నిద్ర వస్తూ ఉంటుంది. నువ్వు దేవునితో కూర్చొని ఉన్నావు. నీ స్థితి, నీ ఆత్మీయ స్థితి దేవునితో కూర్చొని ఈ భూమి మీద దేవుని కనికరం తెచ్చే పరిస్థితి. రాజువు నువ్వు ప్రార్థనలో. అందుకే జాగ్రత్తగా వినండి. హలో ముందర చూడండి. అందుకే మనం ప్రార్థనలో కూర్చొని లేని గబ్బంతా చెప్పకూడదాడా, రాంగ్ కన్విన్స్ చేయకూడదు. కూర్చొని నేను పనికిరాని వాడిని, అంటే అది చేత కాదు నాకు, నేను దుర్మార్గుడిని. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం నువ్వు దుర్మార్గుడు, ఇప్పుడు నువ్వు నీతిమంతుడివి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే ఒప్పుకొని దాన్ని మర్చిపో. వాళ్ళంతా నిలబడుకున్నారు చుట్టూ, నీ చుట్టూ. వాడు నిలబడుకొని ఉన్నాడు. నువ్వు పరిపాలిస్తా అంటే వీళ్ళు కాసుకొని ఉన్నారు నీ యొక్క మాటల మీద పని చేయడానికి. నువ్వు వాడిని నిలబడుకొని ఆ కూర్చొని దేవుని ఎదుట ప్రార్థనలో, అంటే నీ స్థానం కూర్చోవడం అంటే అర్థమైంది నాయనా? దేవుని మాటలు మాట్లాడాలా, దేవుని వాక్యం మాట్లాడాలా. అర్థమైందా మీకు? ఆ స్థితిలో మీరు నేనున్నాం. అందుకే సజ్జనుడు ఏం చేస్తాడు అప్పుడు? దేవుని వాక్యాన్ని తీలా. అర్థమైందా పిల్లరా? మీకు తెలుసా? ఎవరు సజ్జనుడు? ఇప్పుడు మీరు విన్నారు, మీకు అర్థమైంది సజ్జనుడు దుర్జనుడు ఎవరో. అర్థమైందా నేనా? లేదంటే చెప్పండి, ఇంకో అర్ధగంటలో చెప్పేస్తాను. అర్థమైందా? సజ్జనుడు ఎవరు? రక్షింపబడిన వాడే, కానీ తన నోటి నిండా విశ్వాసం, తన జీవితం నిండా విశ్వాసం ఉంటుంది. అవును పిల్ల. దుర్జనుడు ఎవరు మీకు అర్థమైంది. క్రైస్తవులు చాలాసార్లు ఈ సజ్జనుడు దుర్జనుడు అర్థం కాదు పాపము. వాళ్ళు అనుకుంటారు ఎవరికైనా కష్టాలు వస్తాయి అనుకోండి, సమస్యలు వస్తాను, లైక్ ఏదైనా అనారోగ్యం వచ్చి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, లేదంటే ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, మంచం మీద పడినారు అనుకున్నాం దేవుని బిడ్డ, వాళ్ళు ఏమనుకుంటారంటే వెంటనే నేను రక్షణ పొందుకోలేదేమో, లేదంటే కొంతమంది వాళ్ళని చూసి వీళ్ళు సరిగా లేరేమో, భక్తిపరులు కాదేమో, దేవునిలో లేరేమో, వీళ్ళు చర్చికైతే వస్తారు కానీ నో 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 వాళ్ళు దేవుని బిడ్డలే, రక్షింపబడిన వాళ్ళే. సార్ మరి ఎందుకు సార్ ఆ జబ్బు వచ్చింది?
సరే, ఎందుకు ఆ కష్టం వచ్చింది? తెలుసు ఎందుకు వచ్చిందో? చెప్పండి మీరు, ఎందుకు వచ్చిందో? ఎందుకు వచ్చింది? మంచి క్రైస్తవులు చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, టైర్ తీస్తారు, భక్తిపరులు, బైబిల్ చదువుతారు, పైనంతా చేస్తారు చర్చిలో. చెప్పాలా? యా యా ఏందది? యా సజ్జనుడు కాదు ఈ వ్యక్తి, విశ్వాసే. వీళ్ళు ఎందుకు తెలుసా ఆ ప్రాబ్లమ్స్లో పడ్డారు? చెడ్డోళ్ళు కాదు, దుర్మార్గులు కాదు, దేవుడు అసహించుకునే వాళ్ళు కాదు, నరకానికి పోయే వాళ్ళు కాదు వాళ్ళు. అందుకే ఎప్పుడు కూడా జడ్జిమెంట్ చేసేటప్పుడు బాగా ఆలోచించండి. ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు వెంటనే డిసిజన్ తీసుకోకండి. మేజర్ ప్రాబ్లం ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏమో తెలుసా? ఈ యొక్క లాని ఫాలో చేయకపోవడం వల్లనే. ఈవెన్ దైవజనులు ప్రపంచాన్ని కదిలించి లాస్ట్గా అనారోగ్యంతో చచ్చిపోతారు. ఎందుకు తెలుసా? వాళ్ళు జీవించినంత కాలము ఈ ప్రిన్సిపల్ని పాటించరు. నేను పెద్ద పెద్ద ప్రీచర్స్ చూశాను కదా, వాళ్ళు నోరు తెరిసి ఏమంటారు తెలుసా? ఎప్పుడు పోతామో ఏమో, యా రోగం పట్టుకుంటుందో ఏమో. దేవుడు చక్కగా వాడుకుంటాడు, వేల మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఈ యొక్క జ్ఞానం లేదు నువ్వు ఏం చెప్తానో అని. అందుకే సమస్యలు వస్తాయి వాళ్ళకి. అందుకే ఎవరికైనా అనారోగ్యం వస్తే, ఏదైనా రోగం వస్తే వెంటనే డిసిజన్ తీసుకోకూడదు. ఏదో దేవుని శాపం వచ్చింది. నో 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 ఇది తెలియకపోవడం వలన. ఏది తెలియకపోవడం వలన? వాక్యం చెప్పడం. నేను చెప్తున్నా మీకు ఈరోజు, ఆరంభించండి. శోధనలో పడకుండా ఉండాలంటే రోజు కనీసం కొన్నిసార్లన్నా వాక్యం చెప్పండి. యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత వింటున్నారా? ముందర చూడండి, తల నుంచి అరికాల వరకు నాకు ఆరోగ్యం ఉన్నందుకు కృతజ్ఞతలు, ఎముకల్లో సత్తు ఉన్నందుకు కృతజ్ఞతలు, నీ రెక్కలతో కప్పు ఉంచినందుకు కృతజ్ఞతలు. ఏ విధమైన రోగం నా దగ్గరికి, నా పిల్లల దగ్గరికి వచ్చినా అది నాశనం చేయబడును గాక. దూతలో నన్ను, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని తమ చేతితో ఎత్తి పట్టుకున్నారు తండ్రి. రోగం రాకుండా నువ్వు ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞత. యు హ్యావ్ టు సే. నేను చెప్పింది కరెక్ట్ కాదు మీకు చెప్తాను నేనండి. నిన్న మొన్న వారం 3 వారాల నుంచి నేను చెప్తా ఉన్నా. హెబ్రీలు రాసిన పత్రిక 3:1 కదా, గుర్తుందా? చదవండి ఎవరైనా లేకుంటే. హెబ్రీలు రాసిన పత్రిక 3:1. తొందర ముగిసాం, తొందర కానీ నాయన. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు. అమ్మా, మనం ఒప్పుకునే దానికి యేసు ప్రభు ఏమై ఉన్నాడంట? ప్రధాన యాజకుడును అపోస్తులునే ఉన్నాడు. జాగ్రత్త, ముందర చూడండి. మీకు తెలుసు కదా ఈ వాక్యము. యేసు ప్రభు పని ఏంటి? మన నిన్న వారం చెప్పా. అక్కడ ఈ 33.5 సంవత్సరం పని కాదు, 3.5 సంవత్సరం పని కాదు, అక్కడ యాక్చువల్ ఇది చాలా ఇంపార్టెంట్ పని చేసిపోయారు యేసు ప్రభు. అక్కడ ఒక ఆఫీస్ ఉంది యేసు ప్రభుకి. ఇప్పుడు ఒక పనిలో ఉన్నాడు యేసు ప్రభు. ఏం చెప్పండి అది? ఆయన మనం ఒప్పుకోలుకి అపోస్తులును ప్రధాన యాజకుడు. ఏంటి అర్థము? ముందర చూడండి. ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు ఈరోజు నువ్వు ఏదైతే ఒప్పుకుంటావో, ఇక్కడ యేసయ్య తిన్న దెబ్బల చేత నా పిల్లలకి స్వస్థత లభించినందుకు కృతజ్ఞతలు తండ్రి. నేను వింటున్నావా? నా భర్త సీడ్ని నువ్వు బాగు చేసినందుకు కృతజ్ఞతలు. నా యేసయ్య తిన్న దెబ్బల చేత నా కళ్ళల్లో ఆరోగ్యం వచ్చినందుకు కృతజ్ఞతలు అని నువ్వు అన్నప్పుడు ఆయన పని ఏమో తెలుసాడా? నువ్వు చెప్పిన దాన్ని నీ జీవితంలో నెరవేరేటట్లు చేసే బాధ్యత అయింది. నీ యొక్క కన్ఫెషన్ని తీసుకొని ఆయన నీకు దాన్ని ప్రొసెస్ అయ్యేటట్లు చేసే బాధ్యత అయింది. ఆయన ముందర చూడండి, ఆయన నీ సపోర్ట్లో స్వర్గాన్ని కదిలించే పని ఇప్పుడు అయింది. దూతల్ని మూవ్ చేసే పని అయింది. ఆయన నీ కొరకు ఇంకేం మాట్లాడాడా? ఆల్రెడీ మాట్లాడినాడు. వెలుగు కలుగును గాక, చెట్లు కలుగును గాక, అన్నీ కలుగును గాక, భక్తికి జీవనానికి కావలసినవన్నీ నన్ను ప్రభువుగా స్వీకరించిన వారికి అన్నీ లభించును గాక అనేసాడు. ఇప్పుడు ఆడ గాక అండు. ఇప్పుడు నువ్వు అనాలైడా, నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి. మొత్తం ఆయన పని అది అక్కడ. ఇప్పుడు అమ్మ అర్థమైందా? నువ్వు చెప్పే ప్రతి దాన్ని నీ జీవితంలో నెరవేర్చే బాధ్యత ఎవరిది? నువ్వు చెప్పలేదనుకో ఆయనకి ఏం పని లేదు ఆడ నీ గురించి. ఉల్టా నువ్వు చెప్తాను అనుకో వేరేది. చూడండి, ఇంకో వాక్యం చదవండి. మత్తయి సువార్త 12:37 చదువు. నేను జల్దీ ముగిస్తాను. 12:37 ఫాస్ట్గా చదవండి. మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదు. జాగ్రత్త వినాలి, చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదు. నీతిమంతుడని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదు. ఆడే ఉండాలి నైనా నువ్వు ఆ వాక్యం పట్టుకొని. ముందర చూడండి నైనా. హలో, చాలా ఇంపార్టెంట్ పోర్షన్ ఇది.
నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడు అనియు తీర్పు, నువ్వు నీ మాటలను బట్టే అపరాధివని. ఏం తీర్పు ఇది? ముందు చూడాలా బ్రదర్, వినండి, ఇది ఆ తీర్పు కాదు, పొరపాటు పడకండి. యా తీర్పు? స్వర్గానికి పోయేదా నరకానికి పోయే తీర్పు అది కాదు, అది ఆల్రెడీ డిసైడెడ్. ఏమి ఉల్కల్లో పలకల్లో ఏం లేవు తల్లి, మీరు ఏమైపోతున్నారో? హలో, బాగున్నారా? ఓటేలని కాసుకుని ఉన్నారా? ఇప్పుడే పరిగెత్తిపోయి. హలో, ఈనండి. ఎందుకంటే ఈ వాక్యం చదివినప్పుడు ఫస్ట్ వచ్చే డౌట్ ఏం తెలుసా? తీర్పు అంటున్నాడేంటి? ఆల్రెడీ యేసుప్రభు రాష్ట్రుడు అంగీకరిస్తే మళ్ళా తీర్పు అంటున్నాడేంటి? నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుదువు. ఈ తీర్పు హెల్ అండ్ హెవెన్ది కాదు. హలో, వింటాను నాయన, ముందు చూడండి. స్వర్గం నరకం పోయేది కాదు, నువ్వు ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ టు ద రిలమ్స్ ఆఫ్ గాడ్. హలో, మీకు తెలుసా? మళ్ళా ఆడ వాడు చెవుల్లో నువ్వు పోవంట పాస్టర్ చెప్తాడు. నో, వీఆర్ దేర్ ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడేం రాయబడింది? వినాలా? ఈ వాక్యం ఏమంటుందంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట యొక్క రిజల్ట్, ఎండ్ రిజల్ట్, నువ్వు ఆ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ నేను ముందు చెప్పానే, ఆ దాంట్లో వెళ్తున్నావు అనుకో, ఏం తీర్పు ఉంటుంది నీకు? నువ్వు పాజిటివ్ కన్ఫెషన్ చేస్తున్నావు కాబట్టి, వాగ్దానం కన్ఫెస్ చేస్తున్నావు కాబట్టి, నీ పక్షంలో ఆయన అక్కడ నుంచి ఏం తీర్పిస్తాడు? జరుగును కాక. అర్థమైందా? ఇప్పుడు నువ్వు నెగటివ్ మాట్లాడినావు అనుకో, ఎండ్ రిజల్ట్ ఏంటి? చూడండి, ఒక వాక్యం చదవండి. సామెతల గ్రంథము 21:23 చదవండి. ఎవరన్నా ఒక మాట జస్ట్ తొందర చదవనైనా, టైం చాలా తక్కువ ఉంది. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు, శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఇప్పుడు వినండి, నీ ప్రాణం కాపాడుకోవాలంటే ఏ దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలంట? నోటిని. ఎవడైనా చదివారా ఈ వాక్యము? అందుకే నోరు చాలా ఇంపార్టెంట్. అయినా నీ కష్టాలన్నీ అటు నుంచి వస్తాను. ఇప్పుడు అక్కడ నీ నోటి మాటను బట్టి తీర్పు తీరుస్తా అంటాడు యేసుప్రభు. నువ్వు తీర్పు తీర్చబడదువు నీ నోటి మాటను బట్టే. నువ్వు నీతిమంతుడువా అపరాధివా అని. అంటే నీ రిజల్ట్ ఏముంటుంది? నువ్వు రాంగ్ మాట్లాడుతూ ఉంటే. ఇప్పుడు చదివినాము, శ్రమలే కష్టాలే. ముందర చూడండి. అందుకే నేను ఎప్పుడు దేవుణ్ణి బ్లేమ్ చేయొద్దండి. ముందర చూసాను, ఎఫ్సీ ముందర చూసాను కదా, నువ్వు సైడ్కి ఏం చూడవు కదా, ముందరే చూడాలా. ఏం కాదులేండి, ముందర చూడండి. అయినా జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి బ్లేమ్ చేయొద్దండి. ఈ కష్టానికి ఆయన కారణము. ఏందో ప్రార్థన చేస్తానము, ఏం కాలే, చర్చికి పోయినా ప్రయోజనంలే, అది చేసిన ప్రయోజనంలే, ఏందో దేవుడు నా మీద ఎందుకో కోపం ఆయనకి. ఊరందరికీ సార్ నాకే ఈడు, ఆయన అందరికీ పెళ్ళి లేదని నాకే పెళ్ళి రకరకాల. డోంట్ డూ దాట్. డోంట్ బ్లేమ్ గాడ్. దేవుడు ఎప్పుడు నీ పక్షం ఉన్నవాడు, ఆయన నీ మేలును కోరుకునేవాడు. అర్థమవుతుందా? ఎన్నడే కానీ ఎప్పుడే కానీ ఆ మాట చెప్పొద్దండి. మరి సమస్య ఏంటి సార్? వినండి, చెప్పి ముగిసా, మళ్ళీ రేపు వారం తీసుకుందాం. నువ్వు చేస్తా అంటే తప్పేమంటే, ఎందుకు సార్ నాకు నా పనులు జరగడం లేదంటే, నువ్వు దేవుడిచ్చిన ఈ ప్రిన్సిపల్ని ఫాలో చేయడంలే. ఏంటది? వినండి, నువ్వు ఎప్పుడుకైతే నోటిలో దేవుని వాక్యాన్ని తీసుకొని చెప్పవో, నువ్వు దేవుని స్వరూపంలో పొలికలో ఉన్నావు, నువ్వు సృష్టించాలని భవిష్యత్తుని రేపని నువ్వు చెప్పవో, అది నీకు జరగదు. నువ్వు అనొచ్చు, నేను చెప్పను సార్ అని. అట్లయినా ఉంటే మేలు, టేప్ వేసుకొని నువ్వు ఉండవే. ఇది ఒక పెద్ద పని పెడతాడు బ్రదర్. మాకేదో సండే వస్తామాడా కూర్చొని ఏదో చెప్పాలా మాకి. పోతా నూనె మీద చెయ్యి వేసి పంపిస్తే సరిపోతుంది. పోతా చేయి పెట్టి దీవించున్నాక అంటే అది బాగుంటుంది. కానీ ఈడ కూర్చోబెట్టి ఏదో పనే చెప్తా అంటాడు. ప్రతి ఆదివారం పని ఇస్తాడు మాకే. నువ్వు దేవుడు అప్పా సామి, నువ్వు సామివే. ఇది మొత్తం కాదు. టొంగ చెల్లి వేసి నీళ్ళు వేసి నీ మీద ఇట్ల అనేదానికి కావా, ఇట్లని నీ ముందర నువ్వు ఇట్లని అన్ని చూసి సామి అని పోతా కాళ్ళు మొక్కి నావే.
నీ కాళ్ళు మొక్కు తల్లి. హలో చాలా తేడా. ఇదేందో తెలుసా, ఇది నువ్వు దేవుడివి, చిన్న దేవుడివి, నువ్వు దేవుని స్వరూపంలో పోలికలో ఉండే నువ్వు జీవం ఇచ్చేవాడవే, నువ్వు వెలుగువే. అంటే ఏంటి బైబిల్ చెప్తానంటే, నువ్వు నోరు తెరిచి మాట్లాడాలి, నీ నోటి ద్వారా నీ భవిష్యత్తు సృష్టించాలి. అందుకే కీర్తనకారుడు 91వ కీర్తనలు ఏమంటాడు, ఇంగ్లీష్లో భలే బాగా రాయబడింది, హీ హూ డ్వెల్స్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై డ్వెల్స్ ఇన్ ద శాంక్టిటీ ఆఫ్ గాడ్ అండ్ అక్కడ కింద అంటాడు, ఐ విల్ సే ఆఫ్ ద లార్డ్. తెలుగులో పెట్టానైనా 91వ కీర్తన. హలో 91లో చదవండి, లేదంటే ఎవరైనా చదవండి నాయన. 91వ కీర్తన చదువునైనా. మహోన్నతుని చాటున, గట్టి చదువునైనా, మహోన్నతుని చాటున పేల్చాలా అట్లా నివసించువాడే, మహోన్నతుడి చాటు నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. తెలుగులో చెప్పుచున్నాను, ఇంగ్లీష్ లో రావడంలే. ఆయన సన్నిధిలో నేను నివసిస్తున్నాను కాబట్టి, ఆయన నాకు ఆధారం కాబట్టి, ఆయన నా కోట. ఐ విల్ సే ఆఫ్ ద లార్డ్ అంటే ఏంటి సప్లరా, నోరు తెరిచి నువ్వు నేను చెప్పాలా, ఆయన నాకు ఆశ్రయం కాబట్టి, ఆయన నీడలో నేను ఉన్నాను కాబట్టి. ఏం చెప్పాలా నోరు తెరిసి ప్లరా, అక్కడ రాయబడింది, చాలా మాట రాయబడ్డాయి, నా యొక్క గుడారమునకు ఏ అపాయము రాదు గాక, దూతలు వారి నన్ను తమ చేతితో ఎత్తి పట్టుకుందరు గాక. హలో మీరు వింటున్నారా, కింద అంటాడు, నేను ఆయన రక్షణను పొందుకున్నాను కాబట్టి ఆయన నాకు విడిపించి గొప్ప చేయును గాక, దీర్ఘాయువుతో నన్ను తృప్తిపరిచి తన రక్షణను నాకు కడిపరచును గాక. ఇది మీకు నాకు ఇచ్చిన పని. వాళ్ళ మాటలు వినొద్దండి, ఎవరి మాటలో టంగ ఏం కాదు, మీరు వచ్చి కూర్చోండి, డబ్బులు ఇవ్వండి, పోత నూనె తేండి, నీళ్లు తేండి, వీలైతే టవల్ తెచ్చుకోండి, దాన్ని కూడా కప్పుతాను మీ మీద. హలో నూనె టవల్ ఇవన్నీ ఓకే, నేను తప్పను, ప్రార్థన చేస్తాం, నూనె ప్రార్థన చేయాలా, దేవుడు వాక్యం చెప్తుంది, అభిషేకం ఇస్తారు. కొత్త వాళ్ళకి కొత్తగా ఏదైనా సమస్య, విశ్వాసంలో బలహీనులు ఇంకా ఎదుగుతున్నారు, తప్పేం కాదు, ఇవి ఎదుగుతున్నారు వాళ్ళు. హలో కానీ నీకు టవాలు, బెడ్షీట్లు, నీళ్ళు గీళ్ళు అవసరం లేదురా నాయనా. నానా అర్థమవుతుందా, నువ్వు నోరు తెరిచి, అర్థమైందా, నువ్వు చెప్పాలా, నీ డబ్బు గురించి మాట్లాడాలా. నీతిమంతుడు నేను, ఏ కొదవ నా ఇంట్లో ఉండదు గాక, నా ఇంట్లో డబ్బు రాకుండా చేస్తున్నా, నాకు వ్యాపారం చేయకుండా చేస్తున్నా, నేను సక్సెస్ కాకుండా చేస్తున్నా, ప్రతి సైతానాత్మని యేసు నామములో దేవుని అగ్ని ద్వారా కాల్చిబడును గాక, నేను దేవుని యొక్క కృప పొందుకున్నవాడిని, నా దగ్గరికి ధనం వచ్చునుగా. నువ్వు చేసి చూడు, నువ్వు చెప్పి చూడు, ఆయన ఉండేది అందుకే. ఆయన నీకు ధనికుడు చేసినది తన మరణం ద్వారా. నిరుత్సాహపడకో. జాగ్రత్త గినట్లేరా, నువ్వు ఊరికే పెళ్లి రోజు ఒట్లేసుకుంటే కాదు, భార్య భర్తలు కలుసుకొని ఏ దాంట్లో. హలో చెప్పండి, నాకు కూడా గుర్తులేవు, ఏంది ఒట్లు, ఏమా శ్రమైనను, హింసైనను, కలిమైనను, కష్టమైనను, డబ్బులునను లేకులను నీకు నేను ఇచ్చిపెట్టినట్టు అడుగుతాను. ఆవిడ ఇంటికి వస్తానట్లే, నువ్వు ఇంట్లో కూడా చెప్పాలి అదే, అమ్మా నా భర్త యేసు నామంలో కలిమైన, కష్టమైన, లేమైనా, తెల్లంటికి వచ్చినా నన్ను విడిచిపెట్టాడు కాక. హలో అర్థమవుతుంది మీకు? ఆడెవరో చెప్పినా ఆ అప్ప చెప్పే పాస్టర్, ఆ అప్ప నువ్వే తీసుకొని ఒట్లన్నీ నేను నా చూసుకుంటా, ఇంటికి పోయిన తర్వాత ఏం చూసుకుంటావు తల్లి, నువ్వు నోరు తెరిచి మాట్లాడాలా వాగ్దానాలు. హలో అర్థమైందా? యేసయ్య ఏమన్నాడు, నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడువా అపరాధివా తీర్పు తీర్చబడతావు. అందుకే యేసుప్రభువు ఏమన్నాడు, బ్రదర్, మనిషి రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన బ్రతుకుతాం మనము. అందుకే ఎప్పుడు ఏం చేయాలా, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వల్ల బ్రతకాలి. బ్రదరా, ఆరోగ్యం గురించి ఏం మాట అన్నాడు ఆయన, నీ పిల్లల గురించి ఏమన్నాడు, నీ ఐశ్వర్యం గురించి ఏమన్నాడు, నీ మినిస్ట్రీ గురించి ఏమన్నాడు, నువ్వు దయ్యాల ముందర ఏమై ఉన్నావని ఏమన్నాడు ఆయన నీ గురించి. ఆయన అన్నాడు, మనిషి బ్రతికేది ఎట్లంట, మాట వలన. నీ నోటికి ఎంత శక్తిని చూసావా? అందుకే యెహోషువ అంటాడు, రేపు వారం తీసుకుంటాను కానీ జస్ట్ టచ్ చేసి ఇడ్చి పెడతాను. యెహోషువ అంటాడు, చదవండి 1:8, తెలుగు వాక్యాలు కొద్దిగా నాకు చదివిస్తేనే సరిగా ఉంటుంది, ఎందుకంటే గుర్తున్నాం అంత క్లియర్గా.
1:8 చదువునైనా. యెహోషువ గ్రంథం 1:8 ఫటాఫట్ చదువు. ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారం, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు. నువ్వు చేయాలన్నా కూడా ధ్యానించాల ముందు, ఓకేనా? ఓకే, వాక్యంలో నువ్వు చేయాలన్నా వాక్యంలో నువ్వు బలంగా ఉండాలన్నా చెప్తేనే జరిగేది పని. ఓకే, చదువు. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును, చూసారా, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేది. మా సీక్రెట్ అంతా దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు. ధ్యానించడం అంటే మెడిటేషన్ అంటే కన్ఫెషన్, మటరింగ్. ఎప్పుడు వాక్యం చెప్తా ఉన్నారు. నువ్వు కూర్చొని ఉన్నావు ఇంట్లో, కిచెన్లో, యాడున్న వాక్యం చెప్తా ఉండాలా. అమ్మా, నీకు అర్థమైందా? వినండి, ఇప్పుడు లాస్ట్లో ముగిస్తానా. నీ మార్గం నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు, నువ్వు సుఖంగా ఉంటావు, చక్కగా ఉంటావు అని బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంటుంది నీ లైఫ్. సుఖంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, నీ పిల్లలు దీవెనలో ఉంటారు. ఎప్పుడంట? నువ్వు వాక్యాన్ని చెప్తా ఉంటే. బిడ్డ ముందు చూడండి, ముగిస్తాను. దయతో చేతులు జోడించి కావాలంటే కాలు పెడితే మొక్కుతాను కూడా నేను. నా పాయింట్ ఏమంటే, నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పు బిడ్డ. నైనా ముందర చూడండి నాయనా. హలో, వాక్యం చెప్పండి. ఆ దినమే రాదు నీ జీవితంలో. వినండి. ఎందుకు దివారాత్రు దేవుని వాక్యం ధ్యానించాలంటే, ఈ దయ్యాలు, దురాత్మ శక్తులు వీటికి తెలుసు లా ఏమో. ఎందుకంటే అవి వింటాన్నాయి దేవుని యొక్క సృష్టి నుంచి, ఆది నుంచి ఉన్నాయవే. దయ్యాలు రోజు పుట్టోపులారు. దయ్యాలు ఒకసారి సృష్టించి అవే దూతలే దయ్యాలు మారాయి. వాటికి బాగా తెలుసు. అవి ఏం చేస్తాయంటే, నేను ముందు చూడనైనా, నీ మైండ్ మీద ప్రెషర్ ఇస్తాయి అవే. భలే కంపల్. నేను చెప్పాను కదా 3 రోజులు ఎంత ఇబ్బంది పడ్డాను నేను. అట్లా మిగిలిన ఎవరికి జరగదు. ఎందుకంటే నా దేవుని రక్తం మీకు అడ్డుపడుతుంది, యేసు రక్తం. ఎప్పుడన్నా ఏదైనా అనిపించినా అట్లా వెంటనే రక్తాన్ని తీసి అప్లై చేయండి. వెంటనే చెప్పండి, నేను నీతిమంతుడిని, పరిశుద్ధుని, యేసు రక్తంతో కడగబడినవాన్ని. నోట్ల నుంచి గట్టిగా మాట్లాడాలా. అట్లా ఏదైనా భయం ఏదైనా అనిపిస్తే, దేవునికి ఉన్న ధైర్యం నాకు ఉందనాలా. ఓకే, జాగ్రత్త. నేను ముగిస్తాను. డిమన్ స్పిరిట్స్ ప్రెషర్ వేసే ప్రయత్నం చేస్తాయి నీతో మాట్లాడించేదానికి. భర్త గురించి, పిల్లల గురించి, రకరకాలుగా అనారోగ్యం గురించి, నొస్సాంది, ఇది పోదు, చంపేస్తుంది అనుకుంటా, ఇది నాశనం చేసేస్తుంది అనుకుంటా. నో, మీకు తెలుసా పిల్లరా, నా జీవితంలో నేను చూశాను ఇదే. నా పర్సనల్ లైఫ్లో చాలామంది జీవితాల్లో నేను నా కళ్ళ ముందర చూసా. ఎప్పుడు కూడా చచ్చిపోతా అనొద్దండి. చాలామంది భర్తని భయపడించడానికి చచ్చిపోతానంట అంటారు భార్యలు. చాలామంది భర్తలు కూడా భార్యలతో అంటారు చచ్చిపోతానని. నేను మీకు నిజం చెప్తున్నా, అలా కంటిన్యూగా నువ్వు చెప్తా ఉన్నప్పుడు, నీకు అలవాటు ఉందనుకో, మామూలుగా కోపం వస్తే నువ్వు చెప్తావు అనుకో ఆ మాట, బిడ్డ వినను. ఆల్రెడీ నేను రౌండ్ చేసా స్పిరిట్స్. ఏ స్పిరిట్స్? సూసైడ్ స్పిరిట్స్. నా కళ్ళతో చూసి చెప్తున్నా, బైబిల్లో నుంచి ఆధారంతో మీకు చెప్తానా. ఎందుకంటే నాలుగులో ఏముంది? మరణం కూడా ఉంది కదా. జాగ్రత్తగా వినంటారా. నేను చాలామంది ఊరేసుకొని చూశాను. నేను ఊరేసుకుని చచ్చిపోవడం. నోరు తెరిచి చచ్చిపోతా, ఊరేసుకుని చచ్చిపోతానులే, అండ్ ట్రైన్ కింద పడి చచ్చిపోతానులే, బస్ కింద పడి చచ్చిపోతానులే. నువ్వు బతుక్కో. నువ్వు చెప్పిన మరుక్షణం నుంచే దురాత్మల్ని ఎంట పడిపోతాయి. ఎందుకంటే నీ నాలుగున్న శక్తి వాటికి తెలిసి నీకు తెలియదు. డోంట్ ఎవర్ సే దట్. నేను మొన్న ఒక రిపోర్ట్ చదువుతాను ఇప్పుడు, సినిమా యాక్టర్లది. నేను ఇవన్నీ అప్పుడప్పుడు చూస్తాను. కొద్దిగా మాకు ఏదైనా ప్రీచింగ్ అవసరమని. ఈ ఇండియాలో ఇండియన్ యాక్టర్స్ వాళ్ళు, తమిళ్, తెలుగు అందరూ కలిసి మ్యాక్సిమం సినిమా యాక్టర్లు ఊరేసుకొని చచ్చిపోయినా తెలుసా మీకు? డూ యూ బిలీవ్ దిస్? అంత ఆడపిల్లలు. మళ్ళీ మొగైపు ఎవరో ఒకడేమో చదివా. ఆడపిల్లలు వయసు ఎంత తెలుసా? 20, 22, 23, 24 ఏళ్ళు, 30 లోపల. ఎంత మంది ఊరేసుకొని చచ్చిపోయినారో తెలుసా? సినీ యాక్టర్స్ పిల్లరా. ఎందుకంటే వాళ్ళకి అంబిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ సాతాను వాళ్ళని పాడు చేసేసి, వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ జీవితాన్ని కన్ఫ్యూజ్ చేసి, చూడు వాళ్ళు చచ్చిపోవడం ఏంటిరా నాయన. ఏడో ఆటో చిన్న రిక్షా నడుపుకునే వాళ్ళు బతుక్కుంటా అంటే, నీకు ఆ అందం ఉంది, నువ్వు మంచి సినిమా యాక్టర్ అయిపోయేవాడా? నువ్వు సినిమాలో యాక్ట్ కూడా చేసావు, అందుకే సినిమా యాక్టర్ అంటానేది నిన్ను. అట్లా దాన్ని ఎందుకు చచ్చిపోయినావు పిల్లరా? నేను ఆ రిపోర్ట్ అంతా స్టడీ చేసి వాళ్ళ ఏజ్ అంతా చూస్తున్నప్పుడు దురాత్మలు పనిచేస్తున్నాయి.
నానా వాళ్ళకే అది ఉంటే నేను దేవుని బిడ్డలు నిన్ను నేను లేపేయాలని ఎంత ప్రయత్నం చేశాడు తెలుసా వాడు. పొర్రపాటున కూడా చచ్చిపోతా అనే పదం వాడద్దు. మా ఇంటానవా చనిపోతాననే పదమో లేకుంటే ఏదైనా కానీ రాంగ్ కన్ఫెషన్ నువ్వు చేస్తావు అనుకో, యేసుప్రభు ఆల్రెడీ చెప్పాడు ఏమని, నీతిమంతుడు తన చదువునైనా నీతిమంతుడు తన యొక్క మాటల ద్వారా నోటి ఫలం ద్వారా ఆ తర్వాత తీర్పు తీర్చబడును. యేసుప్రభు చెప్పేశాడు అదే. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే నీ ఎండ్ రిజల్ట్. నువ్వు తీర్పు తీర్చబడతావు. అక్కడ కూర్చోండేది ఎందుకైనా నీ ఒప్పుకోలునే దేవుని వాక్యానుసారం నీ ఒప్పుకోలు నెరవేర్చడానికి. కానీ ఆయనకి నువ్వు ఏమిస్తానో భూమి మీద నుంచి వ్యర్థమైన మాటలు ఇచ్చినావు అనుకో, రాంగ్ కన్ఫ్యూజన్ ఇచ్చినావు అనుకో, చావు మాటలు ఇచ్చినావు అనుకో, రోగం మాటలు ఇచ్చినావు అనుకో, నువ్వు నష్టపోతావు నాన్న. అందుకే నా నాలుకను జాగ్రత్త పెట్టుకోవాలా. ఓకే, రెండవది చాలా ముఖ్యమైనది, నేను ఏమీ చెప్పను సార్, సైలెంట్గా ఉంటాను సార్ అన్నా కూడా జరగదు. నేను ఎప్పుడు వాక్యము చెప్తానే ఉండాలా, విడుదల చేస్తూ ఉండాలా. పిల్లల గురించి, భర్త గురించి, భార్య గురించి, కుటుంబం గురించి, ఆ చర్చ్ గురించి, ఇక్కడ మినిస్ట్రీ గురించి, పాస్టర్ గురించి ఎప్పుడు దీవిస్తూ ఉండవు. వీరు వర్ధిల్లుదురుగాక, వీరు మేలులు చూచుదురుగాక నా బిడ్డల మీద. నేను చెప్పాను ఇప్పుడు, డీమన్ స్పిరిట్స్ మీకు ప్రెషరైజ్ చేసే ప్రయత్నం చేస్తాయి. పిల్లల మార్కులు వచ్చినప్పుడు ప్రెషరైజ్ చేసే ప్రయత్నం, నువ్వు మాట్లాడాలని రాంగ్ కన్ఫ్యూజన్ చేయకు. నీ దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పు. ఓకేనా? చాలు, టైం నాకు ఎక్కువైపోయింది. 12:10 అయింది, 12కి ముగించాలా. ఓకే, ఈరోజు ఏం లేదు కదమ్మా, స్ట్రైట్గా వాక్యమే. ఓకే, ఆఫరింగే. సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు చాలు. రేపు వారం రండి. ఇది అర్థం కాకుంటే నువ్వు దినమంతా ఏం చేస్తావు చెప్పు క్రైస్తవుడుగా? నిజం చెప్పండి, మనకు హైందవులకి తేడా ఏం చెప్పండి. ఇప్పుడు వీటి నుంచి పోయిన తర్వాత మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా పోయే ముందు. అబ్రాహం బ్రదర్, పెద్దలు మీరంతా ఏం పని ఇప్పుడు నుంచి వీటి నుంచి పోయిన తర్వాత? మీకు ఇటు నుంచి పోయినాం, వాళ్ళు పాపం బయటకు వచ్చినారు, వాళ్ళు హైందవులు మన సహోదరులంతా. వాళ్ళకి మనకు తేడా ఏం చెప్పండి? భూమి మీద జీవించే విధానంలో వాళ్ళు తింటారు, వాళ్ళు తాతారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు ఆఫీస్ పోతారు. కానీ వాళ్ళు చేయింది ఒకటేం తెలుసా? దేవుని వాక్యాన్ని విడుదల చేయరు. వాళ్ళు దేవుని ఎదుట ఉన్నారని తెలీదు. వాళ్ళకి తెలుదు మంచి ఎట్లా తెచ్చుకోవాలి. నేను వింటాను, మీ చేతులు చూడని చెప్తాను మీకు నేను. వాళ్ళకి తెలుదు మంచి ఎట్లా తెచ్చుకోవాలో. సజ్జనుడు తన మంచి ధనుల నుంచి ఏం తెచ్చుకుంటాడు? ఆరోగ్యం తెచ్చుకుంటాడు. ఎందుకునైనా డాక్టర్లకు డబ్బులు ఇవ్వాలా? ఎందుకునైనా మీ ఇంట్లో కొట్లాటలు? ఎందుకునైనా భార్యను తిట్టుకోవడాలో? బైబిల్ ఏం రాబడింది తెలుసా? ఎక్కడ కొట్లాట్లు ఉంటాయో, ఎక్కడ కుళ్ళు ఉంటుందో, ఏదే మత్సరం, కుళ్ళు, అక్కడ ఏముంటుంది తెలుసా? ప్రతి నీచ కార్యం. నీ నోరు నీచ కార్యాన్ని తెస్తుంది ఇంట్లో. అదే నోరు నీ ఇంట్లో సౌభాగ్యాన్ని తెస్తుంది. నువ్వు రక్తంతో కడగబడిన బిడ్డవి. నీ విలువను మర్చిపోద్దు. యేసయ్య నీ మాట కొరకు వెయిట్ చేస్తున్నాడు. నీ విలువను మర్చిపోద్దు. నువ్వు ఎవరు ఎదుటున్నావు? దేవుని ఎదుటున్నావు. దూతలు లేని భాగ్యం నీకు లభించింది. నువ్వు ముందర కూర్చొని, తండ్రి నీ కుమారుడు యేసు రక్తం ద్వారా నాకు ఇచ్చిన దీవెని బట్టి నీ కృతజ్ఞతలో, నీ కుమారుడు రోగి అయినాడు, నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా సంఘస్థులు కలకాలం ఆరోగ్యంలో ఉంటాం. నీ మాట నీకు తీర్పు తీర్చబడుతుంది. ఆ మాట ద్వారా ఏమని? నువ్వు ఆరోగ్యంలో ఉందువుగాక. మాట్లాడాలి నాయనా, ఇక్కడ నుంచి 3 months మాట్లాడి చూడండి. 3 months మీరు మాట్లాడండి. అట్లా చూడండి, వాక్యం మాట్లాడి మీరు ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది మీ లైఫ్లో. 3 months టైం పెట్టుకోండి. వాక్యాలు తీసుకొని మేము ఇచ్చినాం కన్ఫెషన్ లిస్ట్ కూడా, కన్ఫెషన్ చేస్తా ఉన్నాడు. ఎట్లుంటుందో చూడండి 3 months తర్వాత మీ జీవితం మారిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా ప్రార్థన మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. గొప్ప జ్ఞానం ఇచ్చావు. అవును తండ్రి, మాకు హైందవులకి తేడా ఏంటి? వాళ్ళు బయటికి పోయిన తర్వాత వాళ్ళు అనుక్షణం చెడ్డ మాట్లాడతారు, శాపం మాట్లాడతారు. వాళ్ళకి అసలు మాట్లాడాలేమో తెలియదు. పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ఉండేది ఒకే ఒక మాట, మరణం, మరణం, మరణం. కానీ నువ్వు మాకు జీవాన్ని, మరణాన్ని తెలియజేసి జీవాన్ని ఎన్నుకోమంటున్నావు స్వామి. వాళ్ళకు మాకు తేడా ఇదే ప్రభువా. మేము సజ్జనులుగా జీవించాలా, వారు దుర్జనులుగా ఎందుకు జీవిస్తారంటే పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ మాకు తెలిసిన ఈ గొప్ప రహస్యాన్ని ఈ భూమి మీద ఏ యూనివర్సిటీ తెలియజేయదు తండ్రి. ఇది ఏ కాలేజీలో నేర్పిరు, ఏ సైన్స్ టీచర్ నేర్పిడు, ఏ సైకాట్రిస్ట్ నేర్పిడు, ఏ సైకాలజిస్ట్ నేర్పిడు.
ఏ జ్ఞాని నేర్పింది? దేవుడకు నువ్వు మాకు నేర్పించావు. మంచి ధననిధిలో నుంచి మంచి విషయం, సద్విషయంలో సజ్జనుడు తీస్తాడు తండ్రి. మేము, మా పిల్లలు, మా కుటుంబాలు ఎల్లప్పుడూ తండ్రి వాగ్దానాన్ని, నీ ప్రేమని, నీ కనికరాన్ని వివరించడానికి సహాయం చేయండి. ఏ రోగం మాకు తాకదు తండ్రి. ఈరోజు మంచి మంచి క్రైస్తవులు అనారోగ్యంలో ఉన్నారు. భక్తిపరులు బైబిల్ చదివారు, 10 సార్లు బైబిల్ చదివారు, దినంలో అనేక గంటలు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ధనం ఇస్తారు దేవునికి, చర్చిలో పనులు చేస్తారు, వాళ్ళు నమ్మకంగా ఉంటారు, మంచి వాళ్ళు తండ్రి, మంచి మనసు. కానీ వారి నోటిలో దేవుని వాక్యాన్ని వాళ్ళు పెట్టకపోవడం వల్ల ఈరోజు అనారోగ్యంలో ఉన్నారు, ఈరోజు కష్టాల్లో ఉన్నారు. ఎందుకంటే నువ్వు మాతో చెప్పి ఉన్నావు తండ్రి, సజ్జనుడు సద్విషయాలు తీస్తాడు. తీయాలా, మేము బయటికి తీయాలా తండ్రి. ఆ మాటలు మీరే సహాయం చేయమని విన్న ఈ బిడ్డలు విని వెళ్ళే మూర్ఖులుగా కాకుండా మేము ఎవరు కూడా దాన్ని పాటించేదానికి సహాయం చేయండి. కృతజ్ఞతలతో ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.